లీడర్స్. గుడ్ గుడ్ మార్నింగ్ లీడర్స్. అందరికీ కూడా ఆహ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. నాకు వెల్కమ్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్‌ఫుల్‌గా థ్యాంక్ యూ అండి. ఈరోజు నాకు జూమ్ సెషన్ ఇచ్చే అవకాశం ఇచ్చిన చందు సార్‌కి హార్ట్‌ఫుల్‌గా థ్యాంక్ యూ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సార్. అలానే అంటే ఒక లీడర్‌ని ఇన్వైట్ చేస్తున్నారు అంటే నిజంగా అంటే మ జూము అనేది లీడర్స్ సారీ అండి. నా పేరు దేవి అండి. నేను తుని నుంచి మాట్లాడుతున్నాను. ప్రెజెంట్ డైమండ్ డైరెక్టర్‌గా వెస్టేజ్‌లో వర్క్ చేస్తున్నానండి. నా టెస్టిమోనీ వచ్చేసి నేను పింపుల్స్‌కి అలానే డైజెషన్ కంప్లెయింట్‌కి వాడానండి. డైజెషన్ కంప్లెయింట్ అంటే హాస్టల్‌లో ఉండడం వల్ల నాకు సిక్స్త్ క్లాస్‌లోనే ఎంటర్ అయిందండి. అంటే ఫుడ్ తినడం వల్ల నాకు కంప్లెయింట్ కాదండి. ఎగ్ ఒక్కటే తినడం వల్ల నాకు డైజెషన్ కంప్లెయింట్ అనేది వచ్చేదండి. అంటే ఎగ్ ఈరోజు తింటే నాకు నెక్స్ట్ డే మళ్ళీ అదే టైం వరకు ఆ ఎగ్ ఒకటే తేన్పొచ్చేదండి. అంటే ఇంకా చారు తిన్నా అది ఇంకా ఆ టైంలో చారు అదే తినేదాన్నండి. ఆ ఎగ్ అనేది నన్ను చాలా ఇబ్బంది పెట్టేదిమాట. అందుకని నేను సిక్స్త్, సెవెంత్ క్లాస్ నుంచి నేనేం చేశాను, హాస్టల్‌లో డైలీ ఎగ్ వేస్తారు. కానీ నేను మా ఫ్రెండ్స్‌కి వేసేదాన్నండి. నా 10థ్, డిప్లొమా, బీటెక్ ఫస్ట్ ఇయర్ వచ్చే వరకు కూడా నేను అదే సెకండ్ ఇయర్ వచ్చే వరకు కూడా నేను ఎగ్ అనేది ఎప్పుడూ ముట్టుకోలేదండి. అంటే ఇన్ని ఇయర్స్ నేను ఎగ్ మానేసానండి. ఎందుకు నా బాడీకి పడలేదు కాబట్టి నేను మానేసానండి. కానీ మా మదరు రమణమ్మ మేడం ఉన్నారు కదండీ! క్రౌన్ డైరెక్టర్. మా మమ మా మ మా అమ్మగారు ఎప్పుడైతే వెస్టేజ్‌లో జాయిన్ అయ్యారో అప్పుడు ఆహ్, నేను అప్పుడు వాడలేదండి వెంటనే. ఎందుకంటే నాకప్పుడు మోకాళ్ళ నొప్పుల ప్రోడక్ట్ ఒకటే తెలుసు. అప్పుడే మా మా అప్లయన్స్ ఆ ప్రోడక్ట్ ఒకటే మా ఇంటికి తీసుకొచ్చారండి. నేను ఆఫీస్‌కి కూడా ఎప్పుడు వెళ్ళలేదు. సో, నాకు ఆ ప్రోడక్ట్ గురించి తెలియదండి. నెక్స్ట్ వచ్చేసి నేను హాస్టల్‌కి వెళ్ళిపోతే నేను దసరా హాలిడేస్‌కొచ్చానండి అక్టోబర్ నెలలో. దసరా హాలిడేస్‌కొచ్చినప్పుడు మనకి తుని డీఎల్‌సీపీలో వీక్లీ మీటింగ్స్ అంటే వీక్లీ మీటింగ్స్ అలానే మంత్లీ మీటింగ్స్, వన్ డే వర్క్‌షాప్‌లు, హాఫ్ డే సెషన్స్ మా గ్రేట్ అప్లైనర్ మనందరి అప్లైనర్ అయినవంటి డాక్టర్ దర్బాబు సార్ మీటింగ్స్ పెట్టేవారండి. ఆ మీటింగ్స్‌కి అటెండ్ అయ్యేదాన్నండి. అంటే మా అమ్మగారితో పాటు వెళ్ళేదాన్నండి. ఎప్పుడైతే నేను మీటింగ్స్‌కి అటెండ్ అయ్యానో, నాకు పా ఇందులో ప్రొడక్ట్స్ అన్నీ చాలా ఉన్నాయి. మన హెల్త్‌కున్నాయి, అలానే హోమ్ కేర్ ఉన్నాయి, అలానే బ్యూటీ కేర్ ఉన్నాయి, అలానే అగ్రి కేర్ ఉన్నాయి, ఓరల్ కేర్ ఉన్నాయి. అన్నీ ఇంకా ఇమ్యూనిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, బీపీ, షుగర్ అంటే అన్నాట్లికి ఉన్నాయి అని నాకు మీటింగ్‌కి అటెండ్ అయిన తర్వాత తెలిసిందండి. అప్పుడు ఒక గ్రేట్ లీడర్ ద్వారా నేను మీటింగ్‌లో విన్నానండి నేను కాంబయోటిక్స్, అలోవెరా వాడితే డైజెషన్ కంప్లెయింట్‌కి ఎక్సలెంట్‌గా యూజ్ అవుతదని విన్నాను. సో, నేనేం చేశానంటే వెంటనే వెళ్ళేటప్పుడే నాకు అలోవెరా ఒకటి, కాంబయోటిక్స్ ఒకటి నేను పట్టుకొని వెళ్ళిపోయానండి హాస్టల్‌కి. 4 డేస్, 5 డేస్ వాడేసరికి నాకు ఆహ్, చాలా నార్మల్‌గా ఉండేదండి. ఎప్పుడైతే నార్మల్‌గా ఉందో నేను ఆహ్, ఒకరోజు నైటు ఎగ్ తిన్నానండి. ఏమన్నా అవుతదా లేదా అని టెస్ట్ చేసుకుందామని. కానీ నేను తిన్నా నాకు ఎటువంటి ఎఫెక్టు అవ్వలేదండి. సో, నేను అప్పటినుంచి నేను డైజెషన్ కంప్లెయింట్ అనేది నాకు బాగా కంట్రోల్ అయిందండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో పింపుల్స్‌కండి. నేను ఇది కూడా నా బీటెక్‌లో థర్డ్ ఇయర్‌లో ఆహ్, తీసుకున్నానండి. హాస్టల్‌లో ఉన్నాను కదండీ! ఫస్ట్ ఫేస్ వాష్ యూజ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ మీటింగ్స్‌కొచ్చినప్పుడే తెలిసిందండి. 1 మినిట్ లేడీస్. మళ్ళీ తెలిసిందండి. క్లెన్జింగ్ ఆయిలు, ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయని నాకు చాలా లేట్‌గా తెలిసిందండి. ఎందుకు అంటే, మనకి బ్యూటీ కేర్ ఉన్నాయని చెప్పేవారు తప్ప, విడిగా చెప్పేవారు కాదండి. ఒకసారి జగదీశ్వరి మేడము సెషన్‌లో విన్నాను నేను.
బ్యూటీ మేడమ్ సెషన్‌లో విన్నానండి. అప్పుడు, అప్పుడు పింపుల్స్‌కి యూజ్ చేశానండి. పింపుల్స్‌కి నేను ప్రాపర్‌గా యూజ్ చేసిందయితే నేను బిజినెస్‌లోకొచ్చిన తర్వాతే యూజ్ చేశానండి. నాకు పెద్దగా అప్పుడు అంటే ఎవరు చెప్పేవాళ్ళు తెలియక, ఐడియా లేక నేను యూజ్ చేయలేకపోయానండి. సో ఏదైతే పింపుల్స్‌కి నేను యూజ్ చేశానో, అంటే ఇక్కడ ఒకటి గమనించండి లేడీస్, మనం ఫీల్డ్‌కి వెళ్ళినప్పుడు పింపుల్స్ ఉన్నవాళ్ళు తగులుతారండి. వాళ్ళేమంటారంటే, "మేడం ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత తగ్గిపోద్ది, కానీ మళ్ళీ వచ్చేస్తాయా?" అని అడుగుతారండి. అంటే అప్పుడు నా కంప్లెయింట్ ఎలా ఉండేదంటే, నేను ఫేస్ వాష్, ఫెయిర్‌నెస్ క్రీమ్ యూజ్ చేసినప్పుడు బానే ఉండేదాన్నండి. నేను ఉండేది ఫిష్ ఏరియా అండి. అంటే మొత్తం ఆ ఏరియా అంతా సాల్ట్ వాటర్, అలానే పొల్యూషన్ అండి. కాకినాడలో చాలా మా ఏరియా పొల్యూషనే ఎక్కువండి. బయటకొస్తే చాలు చాలా పొల్యూషన్ ఉంటదన్నమాట. సో, నాకు పింపుల్స్ ఏమయ్యాయంటే, నాకు ఎప్పుడైతే డస్ట్‌లోకి వెళ్ళేదాన్నో నాకు మళ్ళీ పింపుల్స్ వచ్చేవండి. కానీ నేను ఎప్పుడైతే అంటే ఫేస్ వాష్, ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడితేనే నాకు ఈ కంప్లెయింట్ వచ్చిందండి. కంప్లెయింట్ అంటే అది యాక్చువల్‌గా కంప్లెయింట్ కూడా కాదండి. అంటే నాకు డస్ట్‌లోకెళ్తే వచ్చేస్తది. కానీ ఎప్పుడైతే మనం బ్లెమిష్ జెల్, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ యూజ్ చేశానో లోపటి నుంచి క్లీన్ అయ్యడం స్టార్ట్ అయిందండి. ఎప్పుడైతే లోపటి నుంచి క్లీన్ అవ్వడం మొదలుపెట్టిందో, నేనిప్పుడు ప్రతిరోజు ఫీల్డ్‌కెళ్తానండి బయటికి. అలానే నేను ఆహ్, హ్మ్ ఫీల్డ్‌కెళ్ళినప్పుడు బోలెడంత డస్ట్ ఫేస్ మీద పడినా, ఈవినింగొచ్చేసరికి నాకు పింపుల్స్ అనేవి రావండి. ఎందుకు అంటే, నేను ఇన్నర్‌గా సప్లిమెంట్స్ కూడా వాడానండి. అంటే మనము ఇందులో పింపుల్స్ అంటే ఓన్లీ ఫేస్ వాష్, ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడితే సరిపోదండి. దానికి కావాల్సినవి వాడితేనే అవి మనకి రికవరీ అనేది అవుతదండి. అండ్ ఇంకోటేంటంటే, నేను ఇప్పుడు ఈ 2 ప్రొడక్ట్స్ అంటే ఈ రెండాట్లికి నేను ఎప్పుడైతే వాడానో, నాకొక నమ్మకమొచ్చిందండి. ఓకే. నేను వాడుతున్నాను కదా! ఎవరికైనా చెప్పొచ్చు ఇది అని నేను డెసిషన్ తీసుకున్నానండి ఇందులో. ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నానో నేను బయట ఫస్ట్ చెప్పింది ఎవరికంటే మా ఫ్రెండ్స్‌కండి. మా ఫ్రెండ్స్‌కి చెప్తే మనందరికీ తెలుసు. మనము ఫ్రెండ్‌షిప్ చేసినంత కాలం వాళ్ళు మనకొక మంచి ఫ్రెండ్‌లా ఉంటారు. అలానే మనకి ఆహ్, మనం ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేస్తారు. అలానే మనం బాధలో ఉంటే వారోస్తారు. అంటే ఈ ఈ రోల్ ఒకటే ఫ్రెండ్స్‌దండి. నేను కానీ ఎప్పుడైతే మా ఫ్రెండ్స్‌కి నేను వెస్టీజ్ గురించి చెప్పానో, ఇలా అందరికీ హెల్త్ అని, ఇదని, ప్లాన్ అని ఎప్పుడైతే నేను మా ఫ్రెండ్స్‌కి ఫైనల్ ఇయర్ వచ్చాక చెప్పానండి. బీటెక్ ఫైనల్ ఇయర్‌లో. అంటే నాకు అప్పటికే ప్రాపర్‌గా అన్నీ అర్థమైనమాట. నేను చెప్పానండి. చెప్పిన తర్వాత మా ఫ్రెండ్స్ ఒక్కటే రియాక్షన్ ఇచ్చారండి నాకు. ఏమిటంటే, దేవి, ఇవన్నీ కూడా ఫేకు. నువ్వు మోసపోతావు దేవి. నువ్వు బీటెక్ అయిన తర్వాత ఇందులోకి వెళ్ళకు. ఎందుకు అంటే నువ్వొక 1 ఇయర్ తర్వాత చాలా బాధపడతావు. ఇది కంపెనీ ఉండవు ఇలాంటివి అని అన్నారండి. అండ్ నెక్స్ట్ ఇంకోటేంటంటే, సరే మా అమ్మగారు ఇందులో స్టార్ డైరెక్టర్ అవుతారు. కార్ కూడా తీసుకుంటారు. మరి సక్సెస్ లేకపోతే, ఇందులో గ్రోత్ లేకపోతే మా అమ్మగారు ఎందుకు గ్రోత్ అవుతారు అని అడిగానండి. అప్పుడు కూడా వాళ్ళు అదే చెప్పారు. మహా అయితే మీ అమ్మగారు మీ ఇంటి దగ్గర కారు ఒక 2 మంత్స్ లేదా 5 మంత్స్ ఉంటదేమో. నెక్స్ట్ ఈఎంఐ కట్టలేదని పట్టుకెళ్ళిపోతారు. వచ్చి ఫైనాన్సోళ్ళు పట్టుకెళ్ళిపోతారు. మనం అలాంటివి నమ్మకూడదని మా ఫ్రెండ్స్ తిరిగి నాకు మోటివేషన్ ఇవ్వడం మొదలుపెట్టారండి. అప్పుడు సరేలే, నేను అక్కడ ఒకటే అన్నానండి. ఓకే. చూద్దాం. ఏది ఫేకో, ఏది రియలో తెలుస్తది కదా! చూస్తానులే అని నేను ఒక్కటే అంటే అక్కడ వె తెలిసిన వ్యక్తితో మాట్లాడినా పర్వాలేదు గానీ, తెలియని వ్యక్తితో వాదించడం అనేది అంత కరెక్ట్ కాదని అనిపించి నేను అక్కడ వాదనలోకనేది దిగలేదండి. ఓకే అని చెప్పి అక్కడ అలా కామ్ చేసేసానండి. కానీ ఎప్పుడైతే మా మదరు కార్ తీసుకున్నారో అప్పుడు నా దగ్గర మొబైల్ అనేది లేదండి. కానీ ఇంటికొచ్చిన తర్వాత మా అమ్మగారి ఫోను నుంచి ఆహ్, మా ఫ్రెండ్స్‌కి పెట్టానండి. మా అమ్మగారు కారు తీసుకున్నారని. అండ్ ఇంకోటేంటంటే మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే, "నిజంగా కారు తీసుకుంటే ఫోటో చూపించు మాకు" అన్నారండి. అందుకని ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మగారు ఏదైతే కారు తీసుకున్నారో ఆ కారు ఫోటో పంపానండి. పంపిన మా ఫ్రెండ్స్ నమ్మలేదండి. అంటే ఇక్కడ మా ఫ్రె అంటే మనము ఎంతో ఎక్సైట్ అయ్యి బిజినెస్‌లో దిగిన తర్వాత ఫస్ట్ చెప్పాలనుకునేది ఫ్రెండ్స్‌కేనండి. ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి చెప్పాలి అనుకుంటామండి. కానీ ఎప్పుడైతే నేను చెప్పానో మా ఫ్రెండ్స్ నన్ను చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారండి. కానీ ఇప్పుడు ఎవరైతే ఫ్రెండ్స్ నన్ను టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారో
వాళ్ళే ఇప్పుడంటారండి. మేము వాట్సాప్ కాల్ అది మాట్లాడుకున్నప్పుడు అంటే మా బీటెక్ ఫ్రెండ్స్ మేము వాట్సాప్ కాల్ అది మాట్లాడుకున్నప్పుడు అంటారండి. మనందరిలో కన్నా దేవియే సెటిలయింది అని అంటారండి. నాకప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తదండి. నేనయినా సరే వాళ్ళతో వాదించనండి. ఎందుకు అంటే, మనకి వాదించడం అనేది అంత కరెక్ట్ అయింది కాదండి. ఎందుకంటే, మన సక్సెస్ తోటే వాళ్ళకి మనమంటే ఏంటో చూపించాలి అని నేను డిసైడ్ అయ్యానండి. సో, నా ఫ్రెండ్స్ అయితే ఇందులో ఈ బిజినెస్‌లోకి రాలేదండి. ఒక్క పర్సన్ కూడా రాలేదు. నేనింకా వాళ్ళని అడగడం కూడా మానేసానండి. నేను ఓన్లీ ఔట్ ఆఫ్ పీపుల్ అంటే మనకి నాకు తెలిసిన సర్కిల్ కాకుండా నేను బయట సర్కిల్‌నే ఎక్కువ ఇందులోకి ఇన్వైట్ చేశానండి. న్యూ మెంబర్స్‌ని ఇన్వైట్ చేశానండి. అన్‌నోన్ పర్సన్స్‌ని ఇన్వైట్ చేశానండి. మా ఫ్యామిలీ మెంబర్స్‌లో ఇద్దరు తప్ప ఇంకెవరు కూడా మా బిజినెస్‌లోకి లేరండి. నా టీమ్‌లో లేరండి. ఓకేనండి. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే మనల్ని నమ్మలేదో వాళ్ళ దగ్గర మనం సక్సెస్ అయ్యి చూపించాలని నేను డిసైడ్ అయ్యానండి. సో, నేను అందుకనే ఆహ్, నేను ఎప్పుడైతే సక్సెస్ అవుతున్నానో ఇప్పుడు ఎవరు చెప్పినా వింటారండి. అంటే అనుకోవచ్చు. మనం చాలామంది మనతో మనం వెళ్ళిన తర్వాత బిజినెస్ గురించి చెప్తే వాళ్ళంటారు, "చూద్దాంలే" అంటారండి. లేకపోతే మా ఆయన్నడిగి చెప్తాను అంటారు. లేదా మా ఆవిడనడిగి చెప్తాను, ఇంటి దగ్గరుందావిడ అంటారు. లేదు అనుకుంటే మా పిల్లలొద్దంటున్నారు అంటారు. అంటే ఇవన్నీ వాళ్ళు రీజన్స్ చెప్తున్నారండి. చూడండి లీడర్స్ మనము ఆహ్, హ్మ్, మొన్న ఎలక్షన్స్ జరిగాయి కదండీ! ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆహ్, కొంతమంది కాంగ్రెస్‌కి అదే వైసీపీకేస్తారు. కొంతమంది తెలుగుదేశం, టీడీపీకేస్తారు. కొంతమంది జనసేనకేస్తారు. అంటే ఓట్లందరూ ఒకే దానికి వెయ్యరు కదండీ! మన ఆంధ్రప్రదేశ్‌లో ఓట్లన్నీ ఒక పర్సన్‌కే వెళ్ళవు కదండీ! డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్‌కి వెళ్తాయి. అంటే ఎవరు పార్టిసిపేట్ చేస్తారో ఆ పార్టీలకి వెళ్తాయండి. కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్‌కి సీఎం ఎవరండి? మన చంద్రబాబు నాయుడు గారు. మరి నాకు ఓటేసినోళ్ళకి మాత్రమే ఆధార్ కార్డ్ ఫ్రీ అని లేడీస్‌కి పెట్టలేదు కదండీ! చూడండి. ఆయనకి ఓట్లు ఎవరేసారో వాళ్ళకి ఇవ్వలేదండి పథకాలు. కానీ ఓటు వెయ్యకపోయినా అందరికీ పథకాలిచ్చారండి. అంటే ఇక్కడ చూడండి లీడర్స్ మనము హ్మ్. బయట ఆహ్, పాలిటిక్స్ అలా ఉన్నాయండి. అంటే ఓటేసినోళ్ళకి కాదండి అందరికీ పథకాలిచ్చారు. కానీ వెస్టేజ్‌లో ఎవరైతే ప్రొడక్ట్స్ వాడతారో వాళ్ళకే ఆరోగ్యమొస్తదండి. ఎవరైతే బిజినెస్‌లో దిగి ఇదే లైఫ్ అనుకోని బిజినెస్ చేస్తారో వాళ్ళకే ఇన్‌కమ్ అనేదొస్తదండి. అంటే ఒకళ్ళకి చేస్తే నేను చేస్తే మీకు రాదు. మీరు చేస్తే నాకు రాదు. ప్రొడక్ట్స్ కూడా అంతేనండి. కాబట్టి మనం అందరికీ చెప్పాలండి బిజినెస్. కొంతమందికి చెప్పడం కాదండి. అందరికీ చెప్పాలి. 1 మినిట్ లీడర్స్ నేను స్క్రీన్ అనేది షేర్ చేస్తానండి. నా వాయిస్ క్లియర్‌గా ఉందా సార్? చందు సార్? యెస్ మేడం. యెస్ మేడం. క్లియర్ మేడం. ఓకే సార్. థాంక్ యూ సార్. నెవర్ ఫర్గెట్ వై యూ స్టార్టెడ్. అంటే ఎప్పుడన్నా సరే ఈ బిజినెస్‌లో చూడండి స్టార్టింగ్‌లో వచ్చినంత ఎక్సైట్‌మెంట్ మనం కంటిన్యూ చేస్తున్న వరకు మధ్యలో రాదండి. ఎందుకో తెలుసండి? మనం సక్సెస్ అనేది మనం లేట్ చేసుకుంటే మనకున్న ఎక్సైట్‌మెంట్ అనేది తగ్గిపోద్దండి. మనం అందుకే జాయిన్ అయిన 1 ఇయర్ లోపు మనం ఎంతో కొంత సక్సెస్ అయ్యి చూపించాలండి. లేకపోతే మనకి ఎక్సైట్‌మెంట్ అనేది తగ్గిపోద్ది. కానీ ఎంత తగ్గిపోయినా మనము స్టార్ట్ అయ్యాం కదండీ బిజినెస్‌లోకి. బిజినెస్‌లోకి స్టార్ట్ అయినప్పుడు మనకెప్పుడన్నా డీలా వచ్చిందనుకోండి, అంటే నేను ఎందుకు చేస్తున్నాను అంటే ఎందుకు నాకు ఈ బిజినెస్సు అని వదిలేద్దాము అనుకున్న టైంలో అంటే నాకండి. నేను ఒకే ఒక్కసారి అనుకున్నానండి. నేను ఆహ్, ఎందుకు నాకింత కష్టం? నేను చదువుకున్నాను కదా! బయటికెళ్ళిపోతే ఎంతో కొంత ఎర్న్ చేస్తాను కదా! నాకెందుకు ఈ కష్టమని నేనెప్పుడనుకున్నానంటే, ఈ బిజినెస్‌లోకి దిగిన కొత్తలో అనుకున్నానండి. ఎందుకు అంటే,
నేను చదివింది బీటెక్ అండి. కానీ నేను చేస్తున్నది మార్కెటింగ్. మార్కెటింగ్‌లో హెల్త్ ప్రొడక్ట్స్ ఇవన్నీ నాకు చాలా కొత్తగా ఉండేవండి. బయట ఫీల్డ్‌కి వెళ్ళినప్పుడు నాకు ఎలా ఉండేదంటే అంటే మనం ఫీల్డ్‌కి వెళ్తామండి. వెళ్ళినోళ్ళందరూ ఇంగ్లీష్ అంటే పదాలు ఇంగ్లీష్‌లో అర్థమయ్యే వాళ్ళు ఉండరు కదండీ! తెలుగు, ఎక్కువ తెలుగు. అంటే మనం పల్లెటూరుకి వెళ్తే అక్కడ అందరూ తెలుగులోనే వింటారండి. మనం డిష్ వాష్ అంటే అర్థం అవ్వదండి వాళ్ళకి. గిన్నెలు తోమేదంటే అర్థమవుతది. అంటే తెలుగు మాట్లాడాలి. ఎక్కువ తెలుగు మాట్లాడాలి. మరి నేను చదివిన బీటెక్‌కి, నేను చేసే పనికి నాకు లింక్ లేకపోవడం వల్ల ఏమైందంటే లేడీస్ నాకు బిజినెస్‌లో దిగిన కొత్తలో చాలా ఇబ్బందయ్యేదండి. అప్పుడు క నేననుకున్నాను, ఎందుకు ఈ బిజినెస్ నేను చేయడం? నాకవసరమా? అనుకున్నానండి. కానీ ఒక గదిలోకి వెళ్ళిపోయి డోర్ వేసుకొని నేను ఏం ఆలోచించానంటే ఫస్ట్ 5 నిమిషాలు ప్రశాంతంగా ఉండి ఆ తర్వాత నేను ఆలోచించుకున్నదేంటంటే, అసలు నేనెందుకు మొదలుపెట్టాను అన్న పాయింట్‌కొచ్చానండి నేను. నెవర్ ఫర్గెట్ వై యూ స్టార్టెడ్. నేనెందుకు ఈ బిజినెస్ అనేది నేను స్టార్ట్ చేశాను? నేనెందుకు ఇందులోకి ఎంటర్ అయ్యాను అనే క్వెషన్ నేను నాకు నేను వేసుకున్నానండి. నాకు నేను ఎప్పుడైతే క్వెషన్ వేసుకున్నానో, అప్పుడు నా మనసు ఆన్సర్ చెప్పాయండి. అప్పటినుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నేను ఈ బిజినెస్‌ని గివ్ అప్ చేద్దామనైతే ఎప్పుడూ అనుకోలేదండి. ఇకపై ఎప్పుడు కూడా అనుకోను కూడా. అంటే మనల్ని మనమే ప్రశ్నించుకోవాలండి. ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలండి. ఈ మంత్ మనం క్వాలిఫై అవ్వకపోతే ప్రశ్నించుకోవాలండి. నేనెందుకు క్వాలిఫై అవ్వలేకపోయాను? అంటే ఈ ప్రశ్నలో ఏం దొరుకుతదంటే సమాధానాలు అవకాశం మనకుంటదండి. కాబట్టి ఎప్పటికప్పుడు ఆహ్, మనల్ని మనం ప్రశ్నించుకోవాలండి. ఒక గ్రేట్ లీడర్ ఏమన్నారంటే, "ఒక వ్యక్తిని ప్రతిరోజు మిస్ అవుతున్నారు మీరు. ఒక వ్యక్తితో మాట్లాడడం చాలా మిస్ అవుతున్నారు. ప్రతిరోజు టైం ఇవ్వట్లేకపోతున్నారు ఆ వ్యక్తికి. ఆమె ఆ అద్భుతమైన వ్యక్తికి టైం ఇవ్వలేకపోతున్నారు" అంటే స్టార్టింగ్‌లో నాకు పెద్దగా అర్థం కాలేదండి. ఆ తర్వాత అర్థమైంది. ఆ వ్యక్తి ఎవరికి వాళ్ళమేనండి. నాతో నేను రోజుకి ఒక 5 నిమిషాలన్నా, అరగంటన్నా మాట్లాడుకోవాలండి. అప్పుడే మనకి చాలా వరకు ఆన్సర్‌లనేవి దొరుకుతాయండి. ఓకేనండి. మనమందరం ఫస్టు ఎందుకు ఈ బిజినెస్ మొదలుపెట్టామనేది ఎవరికి వాళ్ళము ప్రశాంతంగా కూర్చొని ఒక పేపర్ మీద రాసుకుంటే, మనకి ఆ రీజన్స్ అనేవి మనకి ఎప్పటికప్పుడు మోటివేషన్ అనేది ఇస్తూ ఉంటదండి. అండ్ ఇంకోటేంటంటే లీడర్స్ ఇప్పుడు ఇక్కడ మనకి విస్టేజ్‌లో చాలా మీటింగ్స్ జరుగుతాయండి. నంబర్ ఆఫ్ మీటింగ్స్ జరుగుతాయి. బూట్ క్యాంప్స్ జరుగుతాయి. వన్ డే వర్క్‌షాపులు జరుగుతాయి. ప్రతి మీటింగ్‌లోని మనం వింటామండి. పలానా సార్‌కి 5,00,000 వస్తుందంట. పలానా సార్‌కి 10,00,000 వస్తుందంట అని మనం వాళ్ళ చెక్ నుంచి ఆ సార్ నుంచి ఇన్‌స్పిరేషన్ తీసుకుంటామండి. కానీ మోటివేషన్ లేకపోతే బండనేది ముందుకి వెళ్ళదండి. మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ మోటివేషను ఎవరో ఇస్తే మన దగ్గర మహా అయితే ఒక రోజు, 2 రోజులు ఉంటదండి. ఆ తర్వాత మనకున్న హ్మ్, వర్క్స్ వల్ల మనం ఆ మోటివేషన్ నుంచి కూడా బయటకొచ్చేస్తామండి. కానీ ఎవరికి వాళ్ళమే మోటివేషన్ ఇచ్చుకోవాలండి. ఆ మోటివేషనే మనం ఎందుకు స్టార్ట్ చేశామనేది మన కళ్ళ ముందు కనబడాలండి. రోజుకి ఒక 2, 3 అన్నా మోటివేషనల్ సాంగ్స్ వినాలండి. మనలో మనకి ఫైర్ రావాలండి. లోపల నుంచి ఫైర్ రావాలండి. కానీ బయటికి స్మైల్ ఇస్తూ చక్కగా బిజినెస్ అనేది చేయగలగాలండి. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక, సహనమే దానికి పెట్టుబడి. దీనికి ఉదాహరణగా అయితే మా అమ్మగారినే నేను తీసుకుంటానండి. ఎందుకు అంటే నేను చిన్నప్పటి నుంచి అంటే నేను చదువుతున్న నాకు ఇన్‌స్పిరేషన్ అనే
ఐడియా వచ్చినప్పటి నుంచి నా ఫిఫ్త్ ఆ టైం నుంచి నేను స్కూల్లో ఎప్పుడైనా సరే హూ ఈజ్ యువర్ ఇన్‌స్పిరేషన్ అని అడిగితే నేను మా మదర్ పేరే చెప్పేదాన్నండి. ఎందుకు నాకు మిగతా వాళ్ళెవరిని కూడా అంటే సినీ యాక్టర్స్‌ని గానీ, వీళ్ళెవరిని కూడా నేను ఇన్‌స్పైరింగ్‌గా తీసుకోలేదండి ఎప్పుడు కూడా. నేను తీసుకున్నదే నిజంగా హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నానండి. ఈరోజేదో వెస్టీజ్‌లో ఉన్నామని చెప్పలేదండి. నేను ఎప్పుడు మా అమ్మగారి పేరే చెప్తానండి. ఎందుకు అంటే మా అమ్మగారిలో నేను చాలా క్వాలిటీస్ చూసాను కాబట్టి నేను మా అమ్మగారిని ఇన్‌స్పైరింగ్‌గా తీసుకున్నానండి. అలానే నా హీరో ఎవరు అంటే మా అమ్మగారనే చెప్తానండి నేనెప్పుడు కూడా. అంటే మా అమ్మగారు ఆహ్, చాలా సార్లు టెస్టిమోనీ చెప్పినప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటది. మా అమ్మగారు డాక్రా యానిమేటర్‌గా చేసేవారండి. డాక్రా యానిమేటర్ అంటే చాలా సహనం ఉండాలండి, ఓపిక ఉండాలండి. ఎందుకు అంటే బుక్స్ రాయడం గానీ, ఆ జనాల గోల గానీ, అక్కడ డ్వాక్రా మీటింగ్ అంటే రన్ చేయడం అంటే చాలా కష్టం. అలా ఒక గ్రూప్ కాదండి. ఒక మండలానికి చేసేవారు. అంటే ఎన్ని విలేజెస్‌కి డ్వాక్రా యానిమేటర్‌గా చేసేవారో చూడండి. కానీ నమ్ముతారో లేదో లీడర్స్ మా అమ్మగారు ఇప్పటికొచ్చి ఒక్క రూపాయి కూడా ఆహ్, హ్మ్. వాళ్ళ దగ్గర తీసుకోలేదండి. మా అమ్మగారికిచ్చే జీతం తప్ప మా అమ్మగారు ఒక్క రూపాయి కూడా జనాల దగ్గర తీసుకోకుండా అడిగేవాళ్ళమండి. అందరూ తీసుకుంటారు కదమ్మా! నువ్వెందుకు తీసుకోవని మేమడిగినప్పుడు మా అమ్మగారు ఒకటే చెప్పారండి. అమ్మా! మనం వాళ్ళు లోన్ కావాలి అంటే తీసుకుంటున్నారు. మనం దాన్ని లంచం కింద తీసుకుంటే దేవుడు క్షమించడు. మనకున్న దాంట్లోనే మనం సర్దుకుపోవాలి తప్ప మనం ఆహ్, అడ్డదారిలో సంపాదించకూడదు అని మా అమ్మకి ఎప్పుడు కూడా పలానా రమణమ్మ గారు ఇలా మన దగ్గర డబ్బులు తీసుకున్నారని ఎప్పుడు వినలేదండి. అప్పుడు మేము వెస్టీజ్‌లో ఇప్పుడు ఈ కార్ తీసుకున్న తర్వాత నేను, మా తమ్ముడు, మా అమ్మగారు, మా నానమ్మ అంటే మా ఫ్యామిలీ. మా నాన్నగారు, మా తాతయ్య గారు మా ఆరుగురిమి మేము ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఒకటే అనుకున్నామండి. ఏమనంటే, "అమ్మా! నువ్వు ఆహ్, అంత కష్టపడి, అంత సహనంగా, నిజాయితీగా నీవు చేసే పనిని నమ్ముకొని నువ్వు అందులోనే నిలబడి అందరికీ సేవ చేసి నీ వర్క్‌ననేది నువ్వు హార్ట్‌ఫుల్‌గా చేసావు కాబట్టే మనం ఇప్పుడు ఈ పొజిషన్‌లో ఉన్నామమ్మా. మనకి ఆ డాక్రాలో నువ్వంత సహనంగా, ఓపికగా, నమ్మకంగా పనిచేసావు కాబట్టే దేవుడు ఆ ప్లాట్‌ఫార్మ్‌కి బదులుగా మనకి మ మనం అంటే హ్యాపీగా 10 మందిని డెవలప్ చేసే ప్లాట్‌ఫార్మ్ మనకి దొరికింది అని మేమైతే అనుకున్నామండి. ఎప్పటికీ మాకు అన్నం పెట్టింది మర్చిపోము. అలాగే లైఫ్ ఇచ్చింది మర్చిపోమండి. సో, మనందరం మనం ఈ పనిని నిజాయితీగా ఒకటి ఆలోచించండి లీడర్స్. ఇక్కడ హెల్త్ మనం ఒక్కరమే తీసుకుంటే సరిపోదండి. ఇన్‌కమ్ మన ఒక్కరమే తీసుకుంటే సరిపోదు. ఇది 10 మందికి సేవ చేసేదండి. ఇప్పుడు తిరుపతి దర్శనానికి జనాలెళ్తారు. కానీ సేవకి కొంతమంది మాత్రమే ఇష్టపడి వెళ్తారండి. వాళ్ళ హెల్త్ బాగున్నా, బాగోకపోయినా సేవకనేది వెళ్తారు. మరి సేవ అంటే అక్కడ చాలా ఇబ్బందులనేవి ఉండొచ్చండి. ఎందుకంటే మార్నింగే లేవాలి. ఫోన్‌లు ఫ్యామిలీతో మాట్లాడడానికి కూడా టైం ఉండదు. అంటే వాకింగ్ ఎక్కువుంటది. సేవలో చాలా కొన్నుంటాయండి. కానీ దేవుడు భక్తి ముందు మనకి ఆ ఇబ్బందులేమీ కనబడవండి. అలానే ఇప్పుడు ఇంటింటికి ఎళ్లి మనం హెల్త్ ఇస్తున్నాము. అలాగే ఆదాయం లేని వాళ్ళకి ఆదాయం ఇప్పిస్తున్నాము అంటే సేవండి. ఇందులో కూడా చాలా ఇబ్బందులుంటాయి. కానీ మన రానున్న సక్సెస్‌ని చూసి మనం హ్యాపీగా ముందుకు వెళ్ళాలండి. అంటే ఇప్పుడు చూడండి ఒక కొండ మీద ఆహ్, దేవుడు వెలిసాడు. చాలా అద్భుతమైన వ్యక్తి. ఆ దేవుడు చాలా మంచి దేవుడు. మనం వెళ్లి కోరిక కోరగానే 10 రోజుల్లో నెరవేరిపోద్ది అని అన్నారనుకోండి, కొండెక్కాలండి. కొండకు మెట్లు లేవు. కానీ మనం ఏదోలా ఎక్కి ఎళ్తామండి. మధ్యలో రాళ్ళొస్తాయి. పడిపోపోతాం. అయినా సరే ఏదోలా వెళ్తామండి. కానీ కింద నుంచి చూసినప్పుడు కొండ చాలా క్లీన్ అండ్ గ్రీన్‌గా కనబడతదండి. కానీ ఎళ్ళే దారిలో చాలా అడ్డంకులొస్తాయి. కానీ పైనున్న ఆహ్,
దేవుడిని దృష్టిలో పెట్టుకొనే వెళ్ళిపోతామండి. ఈ అడ్డంకులు కనబడవు. అలానే మనం ఏదైతే సక్సెస్ అనుకున్నామో, ఆ సక్సెస్ మన కళ్ళ ముందు కనబడితే చిన్న చిన్న ఇబ్బందులేమి మనకి కనబడవండి. నెవర్ గివ్ అప్ బికాస్ గ్రేట్ థింగ్స్ టేక్స్ టైమ్. అంటే చూడండి లీడర్స్, ఆహ్ ఈ ప్రపంచంలో 7 వింతలున్నాయండి. 7 వింతలు కూడా మనకి ఒకసారి మనం ఎప్పుడైనా చూసుకుంటే అంటే ఎప్పుడైనా యూట్యూబ్‌లో అయినా సెర్చ్ చేయండి. 7 వండర్స్ అండి. ఈ 7 వండర్స్ అనేవి అందులో మనకి చైనా వాళ్ళు ఒక్క సంవత్సరంలో కట్టడానికి అయిపోద్దండి చైనా వాళ్ళు. అవ్వదు. తాజ్‌మహల్ అవుతదండి. ఈ ఏదన్నా ఏ వండర్ అన్నా 1 ఇయర్, 1 ఇయర్‌లో అయిపోద్దండి? అవ్వలేదండి. ఏ వండర్ కూడా అవ్వలేదు. కానీ ఆటిలికి చాలా టైం పట్టిందండి. ఆటిల్ని ఇప్పుడు చూడండి, చైనా వాళ్ళు కట్టేటప్పుడు అది 7 వండర్ అవ్వొచ్చండి. కానీ అది కట్టిన తర్వాత ప్రపంచంలో అత్యంత ఎత్తున్న వాల్ కింద అంటే గోడ కింద అది పేరు పొందిందండి. అంటే కట్టేటప్పుడు తెలీదండి. కట్టేసిన తర్వాత 7 వండర్స్‌లోకి వెళ్ళిందండి. అలానే మనం కూడా డెవలప్ అవ్వకముందు మనకి ఏమి తెలీదండి. కానీ డెవలప్ అయిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటామండి. 10 మందిలో పేరొస్తదండి. ఇంతమందికి హెల్త్ ఇచ్చామని ఒక హ్యాపీనెస్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వెస్టీజ్‌లో మనకి చాలా హ్యాపీగా దొరుకుద్దండి నిజంగా. అందుకే ఆహ్, ఎప్పుడు కూడా గివ్ అప్ చేయకూడదండి. మనం స్ట్రాంగ్‌గా నిలబడాలి ఈ బిజినెస్‌లో. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యానికి నిన్ను చేరుస్తుంది. అంటే చూడండి, ఆహ్, మా అమ్మగారి దగ్గర ఇంకోటి కూడా విన్నానండి నేను. ఆహ్, అంటే ఎప్పుడూ ఆహ్, ఒక మాట అంటూ ఉంటారండి. సామెతలో ఉంది అది. ఆహ్, ఏమంటారంటే, "అడిగిన పిల్ల కడిగిన మొహం ఊరికనే ఉండదు" అంటే ఎక్కడికి పోదు అని అంటారండి. అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఒకసారి ఎప్పుడో ఒకసారి అడిగామనుకోండి, ఆళ్ళప్పుడు అంటారు, "ఇప్పుడప్పుడే పెళ్లి చేయము" అంటారు. కానీ మనం ఆళ్ళకి పెళ్లి చేయాల్సిన టైమొచ్చినప్పుడు ఫస్ట్ గుర్తొస్తారా లేదండి? అండ్ ఉదయం లేసి బ్రష్ చేస్తాం. లేదు నేను సాయంత్రం వరకు చేయను అంటే ఏమీ తినడానికవ్వదు. అదే ఉదయం బ్రష్ చేస్తే వాటర్ తాగొచ్చు, టీ తాగొచ్చు, టిఫిన్ తినొచ్చు, లంచ్ చేయొచ్చు, డిన్నర్ చేయొచ్చు. అంటే కడిగిన మొహం ఉంటే ఊరికనే పోదు. అలాగే అడిగిన పిల్లుంటే ఎక్కడికి అంటే మన్ ఏమైపోదు. అంటే ఆహ్ అలానే చెప్పిన ఇల్లుంటే ఊరికినే పోదండి అది కూడా. ఎందుకు వెస్టీజ్ గురించి మనం చెప్పినప్పుడు వాళ్ళు తర్వాత చూద్దాంలే అంటారండి. వాళ్ళకి మళ్ళీ ఇంకొకరు వెస్టీజ్ గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఫోను చేసేది మనకేనండి. "ఆ రోజు ఏదో చెప్పావు కదా!" అని చెప్పి "ఒకసారి రా వదిన ఇంటికి లేదా రా అమ్మ ఒకసారి ఇంటికి" చెప్పడానికి అంటారండి. మనం అప్పుడెళ్లి చెప్తే వాళ్ళు మన మాట వింటారు. మన ప్రొడక్ట్ యూజ్ చేస్తారండి. సో, మన ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదండి. ఓటమెప్పుడు శాశ్వతంగా ఉండదండి. ఈరోజు చూడండి, నిన్న 17 నైట్ ఎంటర్ అయింది మనకి. అంటే రాత్రి అనేది మనకి 5:30, 6 గంటలకనేది ఎంటర్ అయిపోయిందండి. మళ్ళీ ఉదయం సూర్యుడు ఉదయించాడా లేదా అండి? అంటే రాత్రి తర్వాత ఉదయం ఎలాగో, ఉదయం తర్వాత రాత్రి ఎలాగో, అలానే సక్సెస్ తర్వాత ఫెయిల్యూర్, ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ కూడా అంతేనండి. కానీ ఎంత ఫెయిల్యూర్ అయితే అంత స్ట్రాంగ్ అవుతామండి. ఫెయిల్యూర్ తర్వాతొచ్చే సక్సెస్ అనేది చాలా అద్భుతంగా ఉంటది. అంట మనం ఒక సాంగ్‌లో కూడా ఉంటదండి. ఆహ్, కష్టపడి కష్టపడి ఫలితం పొందితే ఆ పరిమళం చాలా బావుంటదని ఒక సాంగ్‌లో ఉంటదండి. ఆహ్, 'ఆకాశం నీ హద్దురా' సాంగ్‌లో ఉంటది. ఒకసారి అది కూడా వినండి. మనకి కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యానికి నిన్ను చేరుస్తుంది. అంటే చూడండి మొన్న
14తో మనకి సీఎన్‌సీ అనేది అయిపోయిందండి. సీఎన్‌సీ అయిపోయింది అంతే. ఇంకా బిజినెస్ అయిపోయింది. బిజినెస్ కొంచెం స్లో అయిపోద్దండి. మళ్ళీ 18థ్ వచ్చేసరికి కొంచెం ఇంకా డల్ అయిపోద్దండి. ఇంకా చూడండి 19థ్ నుంచి మళ్ళీ మనకి 31, ఒకటో తారీఖు వరకు బిజినెస్ డల్ అవుతది. ఎందుకండి? ఆఫర్స్ అప్పుడే కాదు కదా! 27 తారీఖు వరకు మనకి నార్మల్ ఆఫర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఒకటో తారీఖు వరకు జాయినింగ్ ఆఫర్స్ ఉంటాయి. మనకి సైడ్ వాల్యూమ్ ఒక 300 తక్కువుందనుకోండి. మనం 18థ్ తారీఖు నుంచి ఇంక అయిపోయింది సైడ్ వాల్యూమ్ అవ్వదింక అనుకున్నామనుకోండి, మనం ఎలా అవుతాం సక్సెస్? అవ్వం కదండీ! మనం ఏం చేయాలి? ఏదేమైనా సరే నేను ఈ నెలాఖరికి సిల్వర్ క్వాలిఫై అవ్వాలి. ఏదేమైనా సరే నేను 2001తో ఎల్ఓబితో సిల్వర్ క్వాలిఫై అవ్వాలి. అంటే 2100 అంటే సైడ్ వాల్యూమ్. ఒక ఎల్ఓబి తోటి సైడ్ వాల్యూమ్ కంప్లీట్ చేసుకొని నేను సిల్వర్ డైరెక్టర్‌గా క్వాలిఫై అవ్వాలని ఎప్పుడైతే సంకల్ప బలం గట్టిగా పెట్టుకున్నామో, అప్పుడు ఫలితం అనేది ఖచ్చితంగా వస్తదండి. మీరు నమ్ముతారో లేదో లీడర్స్ నాకు తెలీదు కానీ, నా టీమ్‌లో ఒక గ్రేట్ లీడర్ ఉన్నారండి. ఒక లేడీ ఆమె ఆహ్, మన మహేష్ పీవీఆర్ సారు జూమ్స్ రన్ చేసేటప్పుడు ఆమె ప్రతిరోజు ఫీడ్‌బ్యాక్ ఇచ్చేవారండి. నా టీమే. ఆ మేడము ఏమనేవారంటే ప్రతిరోజు కూడా నేను ఒకటో తారీఖు కల్లా 3100 పీవీతో నేను బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అయ్యి నెక్ తర్వాత నెలొచ్చే నెలలో నేను రూ. 10,000 చెక్ తీసుకున్నందుకు యూనివర్స్‌కి అనంత కోటి కృతజ్ఞతలని చెప్పేవారండి. పోనీ మామూలుగా చెప్తున్నారు అయిపోతారులే అనుకున్నానండి నేను. కానీ ఏమైందంటే ఒకటో తారీఖు ఉదయం కూడా ఆ పదమే చెప్పారండి. అప్పటికి ఆ మేడమ్‌కి 2000 పీవీలు తక్కువండి బ్రాంజ్‌కి. 1000 పీవీలే 1100 పీవీలే చేశారండి. 2000 పీవీలు చేయాలండి ఇంకా. అయితే ఏమైందో తెలుసండి? నేను 31 తారీఖు వరకు సర్వీస్ ఇచ్చానండి. నేను చాలా దూరం ఎళ్ళానండి ఫీల్డ్‌కి. వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి 5 డేస్ ఉండి అంటే 5 డేస్ అంటే వెళ్ళిన రోజు, వచ్చిన రోజు కాకుండా అంటే మధ్యాహ్నం వరకు ఫీల్డ్ చేసి నేను అక్కడ మేడమ్‌కి ఆ 5 డేస్ సర్వీస్ ఇచ్చి, ఒకటో తారీఖుని ఉదయమే బయలుదేరి ఒకటో తారీఖుని ఉదయమే బయలుదేరి వచ్చేసానండి. మేడం అంటే అక్కడ వాళ్ళకి డైరెక్ట్ లాగా వాళ్ళు అప్లైన్ ఉంటే మేడం ఫీల్డ్‌కి తీసుకువెళ్తారు. మీరు వెళ్ళండి. ఒకటో తారీఖు కదండీ! ఇంకా చాలామందున్నారు అక్కడ. మళ్ళీ వాళ్ళందరినీ కూడా నేను చూసుకోవాలి అని చెప్పి ఫీల్డ్ సెట్ చేసి వాళ్ళకి అప్పచెప్పి నేనొచ్చానండి. అంటే నేను ఈవినింగ్‌కొచ్చానండి. ఒకటో తారీఖు ఈవినింగ్‌కొచ్చానండి. వాళ్ళకి ఫీల్డ్ అప్పచెప్పి. అప్పుడు మేడము నిజంగా దేవుడు చాలా పరీక్షలు పెట్టాడండి. ఆ మేడము. గుడికడగాలి. ఉదయము, సాయంత్రము గుడికడగాలి. తర్వాతేమో ఫీల్డ్‌కెళ్ళాలి మధ్యలో. మళ్ళీ సాయంత్రం కడగాలి, దీపం పెట్టాలి. గుళ్ళో దీపం పెట్టాలి. ఆవిడకే వచ్చిందండి అవకాశం. అప్పుడు ఆ మేడం వాళ్ళ ఊర్లో అమ్మవారి భోజనాలు నవరాత్రుల్లో భోజనాలు జరుగుతున్నాయండి. జరిగేటప్పుడు వాళ్ళ అప్లయన్‌ని పంపాం కదండీ మరి. ఆ వ్యక్తి అక్కడ వ్యూ పాయింట్ బావుందని అలా చూస్తూ ఉంటున్నారండి. నదిని అదే చెరువుని చూస్తూ ఉంటే ఒక ఆవిడ అడిగారు, "ఈళ్ళెవరు?" అని అడిగితే, "నేను కంపెనీలో చేస్తున్నాను కదా! ఆ సారు" అనంటే, వాళ్ళు "ఏం కంపెనీ? ఏంటి?" అని అడిగితే ఇలా వెళ్తాను. అంటే మీకో విషయం తెలుసా లీడర్స్? మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల లోపు అంటే ఈ 5 గంటల్లో 2000 పీవీలు కంప్లీట్ చేశారండి ఆ మేడము. వాటర్ ప్యూరిఫైయర్ లేదు, ఎయిర్ ప్యూరిఫైయర్ లేదు, డబుల్ పీవీ లేదు. సింగిల్ పీవీ సప్లిమెంట్స్. అన్ని సప్లిమెంట్స్ హోమ్ నీడ్స్, సప్లిమెంట్స్ హోమ్ నీడ్స్. రూపాయి పెట్టుబడి కూడా పెట్టలేదండి. అంటే చిన్న ప్రయత్నం అండి.
సక్సెస్ అవ్వాలి అని సంకల్ప బలమండి. అంతే. ఆ మేడం సక్సెస్ అయ్యారండి. నిజంగా ఆశ్చర్యపోయానండి. నా టీమ్‌లో ఫస్ట్ లేడీ అండి. అంతలా కష్టపడి 5 అవర్స్‌లో 2000 పీవీ కంప్లీట్ చేసిన మేడం ఆ మేడమేనండి. నిజంగా చాలా గ్రేట్ మేడం అండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు జూమ్ మీటింగ్‌లో చాలా గర్వంగా చెప్పుకుందండి అనుకున్నది అయ్యిందని. అందుకే మన ప్రయత్నం చిన్నదని కాదండి. ప్రయత్నం అనేది చెయ్యాలండి. యువర్ లెర్నింగ్ ఎబిలిటీ డిసైడ్స్ యువర్ ఎర్నింగ్ కెపాసిటీ. ఇదెక్కువ నేను వింటూ ఉంటానండి. మనమందరం వింటూ ఉంటాం. ఒకసారి నేను తుని మీటింగ్‌లో కూడా విన్నానండి. ఏమిటి అంటే మనకి ఈరోజు 20,000 చెక్కొస్తుంది అంటే మనకున్న నాలెడ్జ్ అంతే. మనకి ఈరోజు 40,000 వస్తుంది అంటే 40,000 తగ్గ నాలెడ్జ్ అంతే. సాహు సార్‌కి 12,00,000 వస్తుందంటే ఆయన దగ్గరున్న నాలెడ్జ్ ఎక్కువ. అంటే మనకు నాలెడ్జ్‌ని బట్టే మనకి ఇన్‌కమ్ వస్తదండి. అలానే ఆహ్, ఇక్కడ అదే కదండీ ఉంది. యువర్ లెర్నింగ్ అంటే మనం నేర్చుకునే ఆహ్, ట నేర్చుకునే దాన్ని బట్టే మనం ఎర్న్ చేసుకునే కెపాసిటీ అనేది ఉందండి. లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేర్చుకోవాలండి. ఆ నేర్చుకోవడం అనేది ప్రతిరోజు అందరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నామండి. అలానే చూడండి లీడర్స్ మనకి జూమ్ మీటింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సబ్జెక్ట్ అనేది చాలా దొరుకుద్దండి. లేదా మోటివేషన్ దొరుకుద్దండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వీక్లీ మీటింగ్స్, అలా మంత్లీ మీటింగ్స్, అలానే పుస్తకాలు. నిజంగా బుక్స్ చదవడం అనేది కూడా ఒక టాలెంట్ అండి నిజంగా. అందులో ఎన్ని విషయాలుంటాయంటే చెప్పలేమండి నిజంగా. బుక్ చదివేటప్పుడు మనల్ని మనం మర్చిపోవచ్చండి. అంత అద్భుతమైన బుక్స్ అండి నిజంగా. 'రిచ్ డాడ్ పూర్ డాడ్' గాని, 'యూ కెన్' కానీ, 'యూ కెన్ విన్' కానీ, అలానే మనకి 'ది సీక్రెట్ బుక్' కానీ, అలాగే థింక్ ఆహ్, థింక్ 'థింక్ అండ్ గ్రో రిచ్' బుక్ కానీ, నిజంగా వండర్‌ఫుల్ బుక్ అండి. టైమ్ మేనేజ్‌మెంట్ ఇవన్నీ చాలా వండర్‌ఫుల్ బుక్స్ అండి. చదివేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటదంటే నిజంగా నాకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టమండి. ఆ అలవాటు వెస్టీజ్‌కి రాకముందు నుంచి ఉందండి నాకు. ఎందుకు అంటే మా అమ్మగారు హాస్టల్‌కి నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు నెలకొకసారి వచ్చినప్పుడు ఒక బుక్ పట్టుకొనొచ్చేవారండి చదవమని. ఆ బుక్ ఇవ్వడం, స్వామి వివేకానంద గారి బుక్స్ ఎక్కువ ఆ బుక్సేనండి. ఆ బుక్స్ పట్టుకొనొచ్చేవారు. అమ్మ ఇది చదువు ఈ నెల అని చెప్పి అప్పచెప్పి వెళ్ళేవారండి. మళ్ళీ వచ్చే నెల ఇంకో బుక్ పట్టుకొనొచ్చేవారు. ఈ బుక్ తీసుకొని వెళ్ళేవారండి. మా ఫ్రెండ్స్ ఎవరి దగ్గర మాకు మా ఫ్రెండ్స్‌కి ఎప్పుడైనా చిన్న డిస్కషన్స్ అయితే వాళ్ళకి కూడా బుక్స్ చదవండమ్మా అని చెప్పేవారండి. అండ్ ఇంకో డైలాగ్ చెప్పేవారండి. ఏంటంటే మన కోపం ఎప్పటి వరకు ఉండాలంటే ఉదయం ఉదయించిన సూర్యుడు సాయంత్రం అస్తమించేలోపు కోపం పోవాలి. లేదు అంటే అద్దం మీద ఆవగింజ నిలబడినంత సేపే ఉండాలి కోపం అని అనేవారండి. అద్దం మీద ఆవగింజ నిలబడగలదండి? నిలబడలేదు. అలానే మనకి కోపం కూడా ఉండకూడదు అని మా అమ్మగారు చెప్పేవారండి. అందుకే మా అమ్మగారే నా మోటివేటర్, ఇన్‌స్పిరేషన్ అన్నీ అని నేను చెప్తానండి. ఎవ్రీ న్యూ డే ఈజ్ ఏ ఛాన్స్ టు చేంజ్ యువర్ లైఫ్. నిజంగా ఒక్కసారి ఆలోచించండి. నిన్న రాత్రి పడుకున్నాం. మార్నింగ్ లేచాం. లేచిన వెంటనే మన బాడీకి థాంక్స్ చెప్పాలండి. అంటే హార్ట్‌కి థాంక్స్ చెప్పాలండి. కిడ్నీస్‌కి థాంక్స్ చెప్పాలండి. లివర్‌కి థాంక్స్ చెప్పాలండి. మన కళ్ళకి మళ్ళీ ప్రపంచాన్ని చూడగలుగుతున్నామంటే కళ్ళకి థాంక్స్ చెప్పాలండి. ఈ ఎర్త్‌కి థాంక్స్ చెప్పాలండి. ప్రతి దానికి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్‌కి కూడా అంటే మన బాడీలో ఉన్న ప్రతి కణానికి కూడా థాంక్స్ చెప్పాలండి. మళ్ళీ మనం ఉదయం కళ్ళు తెరిచి ప్రపంచాన్ని ఎంతో అద్భుతమైన ప్రపంచాన్ని చూడగలుగుతున్నామంటే థాంక్స్ చెప్పాలండి. నేను ప్రతిరోజు లేచామంటే చిరునవ్వుతో థాంక్స్ చెప్పుకుంటానండి. ఎందుకు అంటే మళ్ళీ కొత్త రోజండి ఇది నాకు. మళ్ళీ కొత్త రోజు. అంతే. మనకి ప్రతిరోజు కూడా మన లైఫ్‌ని చేంజ్ చేసుకోవడానికి కొత్త ఛాన్స్ అనేది దొరుకుతూనే ఉంటదండి. అంటే ఆహ్, థాంక్స్ ఎందుకు చెప్పాలంటే లీడర్స్ అంటే మాట్లాడకూడదు. కానీ పడుకొని లేచిన వాళ్ళందరూ కూడా ఆహ్
ప్రపంచాన్ని చూడలేరండి. అంటే అర్థం చేసుకోండి. నేను ఇంకో వేలో చెప్పకంట ఈ వేలో చెప్పాను. అందుకు మనం లేచి చూడగలుగుతున్నాము అంటే, మనం థాంక్స్ చెప్పాలండి. కొత్త రోజు దేవుడు మనకిచ్చినందుకు. ఓకేనండి. మనకి ప్రతిరోజు కూడా మన లైఫ్‌ని చేంజ్ చేసుకునే అవకాశం ఉందండి. వెస్టీస్‌లో ప్రతిరోజు ఫీల్డ్‌కెళ్తే ప్రతిరోజు లైఫ్ అనేది చేంజ్ అవుతదండి. ప్రశాంతంగా ఉంటాము. యువర్ పేషెన్స్ ఈజ్ యువర్ పవర్. యువర్ పవర్. పేషెన్స్ అనేది మన సహనం అనేదే మన యొక్క బిగ్గెస్ట్ పవర్ అండి నిజంగా. మన పేషెన్సీ లేకపోతే పేషెంట్ అయిపోతామండి. పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనిషికి. మనకి పేషెన్సీ అనేది మనం ఓపికగా ఎదురు చూడాలండి. మనకి ఓపిక అనేది చాలా ఎక్కువ ఉండాలండి. సక్సెస్ అవుతాము అన్న నమ్మకం ఉంటే ఓపిక అనేది ఆటోమేటిక్‌గా వస్తదండి. ఎవరేమన్నా కోప్పడకూడదు. ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ చేసింది చాల్లే ఇన్ని రోజులు చేసింది చాల్లే ఇంకా ఎక్కడ సక్సెస్ అయ్యో రూపాయి కూడా రాలేదు గానీ అంటారండి. కానీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పుకొని మనం స్ట్రాంగ్‌గా నిలబడితే ఒకానొక టైం వస్తదండి సక్సెస్ అయ్యే టైము. అప్పుడు వాళ్ళు కూడా క్లాప్స్ కొట్టే టైం అనేది మనకి ఉంటదండి. డ్రీమ్ బిగ్ అండి. నిజంగా మన యొక్క డ్రీమ్ అనేది చాలా పెద్దగా ఉండాలండి. అబ్దుల్ కలాం గారి బుక్స్‌లో ఉంటాయండి. కలలు కనడం అంటే రాత్రి పడుకునేటప్పుడు వచ్చే కలలు కాదు. పడుకోనివ్వని కలల్ని కనాలి. అంటే పడుకోనివ్వని కలలు అంటే మనం సక్సెస్ అయ్యే కలలండి. సక్సెస్ అవ్వడానికి మనం చాలా పెద్ద డ్రీమ్ అనేది ఉంటే ఆటోమేటిక్‌గా పని అనేది దాని వేలో అది వెళ్ళిపోతూ ఉంటదండి. చేయగలం మనం. దానికి చిన్న చిన్న ప్లాన్స్ అంటే డ్రీమ్ బిగ్ పెట్టుకోవాలండి. దాన్ని ఆలోచించాలి. ఎలా దీన్ని చెయ్యాలి అంటే, అంటే ఇప్పుడు ఈ నెల సిల్వర్ అవ్వాలి. అంటే ఆలోచించాలి ఫస్ట్. ఏం చేస్తే సిల్వర్ అవుతాను అని ఆలోచించాలండి. ఒక ఐడియా వస్తది. ఏంటి అంటే సైడ్ వాల్యూమ్‌లో ఒక ఏడుగురిని ఫాస్ట్ స్టార్టేట్లు చేస్తే 2100 పీవీ అవుతది. అలానే మన ఎల్ఓబి లెగ్‌లో ఒక గోల్డు, ఒక సిల్వరు, ఒక బ్రాంజు లేదా ఒక గోల్డు, 2 బ్రాంజులు ఉన్న మనకి ఎల్ఓబి అనేది వస్తదండి. 2600 పీవీ అలానే గోల్డ్ డైరెక్టర్‌కి 1800 పీవీలు చేస్తే అంటే ఇలా క్వాలిఫై చేసుకుంటే మనకి ఒక ఆహ్, సక్సెస్ అయ్యే మార్గం కనబడతదండి. ఐడియా వచ్చిన దాన్ని ఒక్కసారి మనం ట్రై చేయాలండి. ఎ ఎవ్రీ టైము అంటే ఈరోజు ఐడియా వచ్చిందనుకోండి, ఈరోజు అంతా చేయలేం కదండీ! డూ చేయాలి. అంటే పని చేయాలి. డూ అగైన్ మళ్ళీ చేయాలి. మళ్ళీ చేయాలి. అలా చేస్తూనే ఉండాలండి. అలా ఎవ్రీ మంత్ ఈ మంత్ సిల్వర్, నెక్స్ట్ మంత్ గోల్డ్ గ్యాప్ తీసుకొనన్నా సరే, ఆ తర్వాత నెలన్నా గోల్డ్, ఆ తర్వాత నెలన్నా స్టార్, డైమండ్, క్రౌన్ అండ్ ఫైనల్‌గా మధ్యలో స్టెప్స్ అన్నీ దాటుకొని వెళ్తూ ఉంటే లాస్ట్ స్టెప్ వీఎంసీఎం. అంటే మనం ఒక ఐడియా ప్రతి నెల కూడా మనం ఏం అవ్వాలనుకుంటున్నామో ఆలోచించాలి. దానికి ప్లాన్ వేయాలి. వేసిన ప్లాన్‌ని ఆచరణలో పెట్టి చేస్తూ ఉంటే సక్సెస్ వస్తదండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ బి ద అన్‌స్టాపబుల్. మనం మన నమ్మకం మనల్ని మనం నమ్మితేనండి మనం మనల్ని ఎవరు ఆపలేరండి. అన్‌స్టాపబుల్. ఎప్పటికీ ఆగమండి. పరిగెడుతూనే ఉంటామండి. చూడండి ఒక గొప్ప వ్యక్తి దగ్గర విన్నానండి ఈ మాట. మన యొక్క ఆచరణ మన యొక్క ఆహ్, ఈ విధి విధానాలు గాని, మన యొక్క ఆశయాలు అలానే మనం మనం చేపట్టే పనులు కూడా మనతో ఆగిపోకూడదు. దానికి కంటిన్యూషన్ ఇంకొకలుండాలి అనుంటారండి. ఈ టైంలో మనం చాలామంది లీడర్స్‌ని తయారు చేసుకోవచ్చండి. అలానే వాళ్ళు ఇంకా కొంతమందిని తయారు చేస్తారండి. అలా ఉంటే చేస్తూ ఉంటే మనం ఎప్పటికీ ఆగమండి. కానీ ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనల్ని మనం నమ్ముకోవాలండి. మనపై మనకి నమ్మకం లేకపోతే మనల్ని ఎవరు నమ్ముతారండి ఫస్ట్? ఇప్పుడు కర్రీయే తీసుకోండి ఇంట్లో చాలామంది లేడీస్‌ని మనందరం కర్రీస్ వండుతాం కదండీ!
నేను బాగా వండలేను అనుకుంటూ వండామనుకోండి, కర్రీ బాగా వస్తదండి. రాదు. ఆళ్ళేమంటారు తిన్నవాళ్ళేమంటారు, "ఇంకోసారి వీళ్ళు కర్రీ తినకూడదురా బాబు! ఏంటి ఉప్పెక్కువేసేత్తారు, ఉడకనివ్వరు" అనుకుంటారు. అదే ఈవిడకి వండడం రాదు అనుకుంటాం. కానీ ఎప్పుడైతే నేను చాలా అద్భుతంగా వండుతాను కర్రీ అని చెప్పి వండామనుకోండి, మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించాలండి అవతల వ్యక్తికి. అంటే కర్రీ విషయంలోనే కాదండి బిజినెస్. ఫస్టు ఈ నెల మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో, ఫస్ట్ మనల్ని మనం నమ్మి అడిగి ముందుకు వేస్తే, మనల్ని ఎవరు ఆపలేరు. అలానే యూనివర్స్ సపోర్ట్ దయ వల్ల మనం అనుకున్న గోల్ అనేది రీచ్ అవుతామండి. ఈ నెల నేను ఫర్ ఎగ్జాంపుల్ క్రౌన్ పెట్టుకున్నానే అనుకోండి ఈ నెల. క్రౌన్ పెట్టుకొని హ్మ్, 15వ తారీఖు వస్తుందండి. వచ్చేసిన తర్వాత అన్ని లెగ్గులు కూడా క్వాలిఫై అయ్యి, ఒక 2 లెగ్గులు 1000 పీవీల దగ్గర ఆగాయండి. ఇంకా 1000 కావాలి క్రౌన్ అవ్వాలంటే. 4 లెగ్గులు అయిపోయినాయి. ఇంకో 2 లెగ్గులు 1000 దగ్గర ఉన్నాయి అనుకోండి. అప్పుడు నేను ఫస్ట్ నన్ను నేను నమ్ముకోవాలండి. కాకుండా అంటే నన్ను నేను నమ్ముకోకుండా, నేను బాబోయ్! 2000 పీవీలు ఉండిపోయినాయి. 2 లెగ్గలు కలిపి ఏం చేయగలను? ఎలా చేయగలను? అవుతదంటావా? లేదులే నెక్స్ట్ మంత్ చూద్దాం. అని నేను ఎప్పుడైతే స్కిప్ చేశానో, ఇంకా నా సక్సెస్ కూడా స్కిప్ అయిపోద్దండి. అది కాకుండా ఎప్పుడైతే నేను నమ్మకంగా ఈ క్రౌన్‌ని నేను కంప్లీట్ చేయగలను అని చెప్పి, ఇందులో ఒక ముగ్గురినో, నలుగురినో, ఇందులో ఒక ముగ్గురినో, నలుగురినో వెళ్ళిపోయి ఫీల్డ్ చేసుకుంటే, మనకి సక్సెస్ అవ్వలేమా అండి? అవ్వగలమండి. ఖచ్చితంగా అవ్వగలం. స్కిప్ అవ్వదు. ఎందుకు? మన నమ్మకమే మనకి ఫలితాన్ని ఇస్తదండి. సో, ఈ ప్రపంచంలో ఎవరిని ఎక్కువ నమ్మాలి అంటే, ఎవరిని వారే నమ్మాలండి. సో, మనం ఎక్కువ నమ్మాలండి. ఒకటి గమనించండి లీడర్స్, మనల్ని తీసుకొచ్చిన అప్లయన్స్ ఉన్నా లేకపోయినా, మనం తీసుకొచ్చిన టీమ్ మెంబర్స్ ఉన్నా లేకపోయినా, మనం ఖచ్చితంగా ఉండాలండి. మనం ఉంటే ఆటోమేటిక్‌గా మనకి టీమ్ అనేది బిల్డ్ అవుతారండి. మనమంటూ నిలబడితేనే టీమొస్తదండి. లేదు టీమొచ్చిన తర్వాత నేనొస్తాను అంటే అది ఇంపాసిబుల్ అండి. ఎప్పటికి పాసిబుల్ అవ్వదు. మనం నిలబడితేనే టీమొస్తదండి. సో, ఎవరికి వాళ్ళు నమ్ముదామండి. అడుగు ముందుకు వేద్దాం. సక్సెస్ పొందుదాం. 10 మందిని సక్సెస్ చేయిద్దామండి. ఓకేనండి. థాంక్ యూ లీడర్స్. నాకు అవకాశం ఇచ్చిన సార్‌కి చాలా చాలా థాంక్ యూ అండి. మీరు చెప్తే బావుంటది అని నమ్మి అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. థాంక్ యూ సార్ వన్స్ అగైన్. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్ సార్. మీరనుకున్న డ్రీమ్స్ అన్నీ కూడా అతి త్వరలోనే నెరవేరాలని హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నానండి. ఆ యూనివర్స్‌కి థాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరు మీ టీమ్ అందరూ డెవలప్ అవ్వాలని హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటూ థాంక్ యూ సార్. విష్ యూ వెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గ్రేట్ ఆపర్చునిటీ మీరే మాకిచ్చారు. మేము చాలా లక్కీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ వాయిస్ మేము చాలా జూముల్లో విన్నాము. ఈరోజు మా టీమ్‌కి మీరిచ్చారు టైం అనేది. చాలా ప్రీషియస్ టైమ్ మార్నింగ్ మాకిచ్చారు. అండ్ టీమ్‌కి అది చాలా బాగా ఉపయోగపడింది మేడం. అట్లాగే మీరు మీ మదర్ గారి గురించి చెప్పారు. మీరు మీ మదర్ మాకు చాలా ఇన్స్పిరేషన్ మేడం. ఎందుకంటే మేము మా టీమ్‌లో ప్రతి ప్లాన్‌లో గూడా మీ పేర్లు యూజ్ చేస్తాము. ఇట్లాగ రమణమ్మ మేడం ఉన్నారు. వాళ్ళ డాటర్ ఉన్నారు. ఇద్దరు గూడా ఇందులో వెస్టేజ్‌లో సక్సెస్ అవుతున్నారని చెప్పేసి మేము ప్రతి ఒక్కళ్ళకి చెప్తాం మేడం. సో, అలా ఇన్స్పిరేషన్ మేడం మీరు మాకు. అట్లాగే మీరు ఈరోజు ఇచ్చిన సెషన్ అనేది చాలా ఇన్స్పిరేషన్. మీ టెస్టిమోనీ గూడా చాలా బావుంది మేడం. అలాగే ప్రొడక్ట్ మీకు మన దాంట్లో ఆహ్, ఏదైతే మనకి డైజెషన్ సిస్టమ్‌కి దానికి సంబంధించిన వాడారో ఆ రిజల్ట్ మీకు రాబట్టే ఈరోజు ఇందులో మీరు ఒక యూత్ ఐకాన్‌గా ఉన్నారు. అండ్ అనేక మంది యూత్‌కి మీరు గూడా ఇన్స్పిరేషన్‌గా ఉన్నారు మేడం. అంటే బిజినెస్ చాలా మంది చేస్తారు. కానీ కొంతమంది మాత్రమే లీడర్స్ వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్‌గా ఉంటారు. అలాంటి కొద్దిమంది వ్యక్తుల్లో మీరు గూడా ఉన్నారు మేడం. చాలా హ్యాపీ మేడం. అట్లాగే మీ డ్రీమ్స్ అన్నీ గూడా ఫుల్‌ఫిల్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జిమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా. అట్లాగే మేడం మీరు ఫస్ట్ ఒక మాట చెప్పారు మేడం. వెన్ యూ ఫర్గాట్ వై యూ ఆర్ స్టార్టెడ్ అని. అంటే ఎందుకు మనం మర్చిపోతాము, అసలెందుకు స్టార్ట్ చేసామన్న సంగతి మనం మర్చిపోతాము. సో, నిజమే మేడం. ఫస్ట్‌లో చేస్తాము, క్వాలిఫై అవుతాము. తర్వాత కొన్ని రోజులు, కొన్ని నెలలకి క్వాలిఫై అవ్వకుండా, ఇన్‌కమ్ రాకుండా ఉంటాం. అంటే ఆల్రెడీ అచీవ్ అయిన సక్సెస్ లీడర్స్‌మే మళ్ళీ ఆగిపోతాం. ఎందుకంటే మనం ఎందుకు స్టార్ట్ చేసాం అన్నది మర్చిపోతాం. అట్లా చాలా పాయింట్స్ చెప్పారు మేడం. అలాగే ఓపిక, సహనంగా ఉంటే మీరు ఒక రాజులాగా మీరు ఎప్పటికైనా నిలబడతారని చెప్పారు మేడం. సూపర్ మేడం ఆ కొటేషన్ గూడా. అట్లాగే
అన్‌స్టాపబుల్ అవుతా ఉన్నారనమాట. సెల్ఫ్ అంటే మనల్ని మనం నమ్ముకుంటే మనం ఎప్పటికైనా అన్‌స్టాపబుల్‌గా బిజినెస్‌లోకి ముందుకెళ్తామని చెప్పారు. ఇట్లా ప్రతి ఒక్క పాయింట్ కూడా టచ్ చేశారు మేడం. సూపర్ మేడం. సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మంచి సెషన్ ఇచ్చారు టీమ్‌కి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం. మేడం ఫీడ్‌బ్యాక్ తీసుకోమంటారా? టైం ఉందా మేడం? తీసుకోండి సార్. టైం ఉంది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. తులసి మేడం థ్యాంక్ గారు యూ. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ సార్ చందు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ దేవి మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఇవాళ మీరు చెప్పిన సెషన్ చాలా బాగుంది. అయితే మీ టెస్టిమోనీలో మీరు బీటెక్ స్టూడెంట్ అని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టూడెంట్ అనేది దీన్ని తీసుకుని నిలబడడం చాలా గ్రేట్ థింగ్ అనమాట. ఎందుకంటే అప్పుడున్న విధానం, అక్కడున్న సర్కిల్, అక్కడున్న లైఫ్ అంతా కూడా డిఫరెంట్‌గా ఉండిద్ది. కానీ మనం మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నా సరే స్టాండ్ తీసుకొని నిలబడడం అనేది గ్రేట్ థింగ్. మీరొక మాట అన్నారు. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్‌తో ఎవరితో నేను వాదిచ్చను. కానీ నేను నా సక్సెస్‌తో సమాధానం చెప్తారు. ఆ సక్సెస్ మీరు తీసుకున్నారు కాబట్టే ఇవాళ అందరిలో దేవి మేడం సక్సెస్ అన్న మాట వచ్చింది మేడం. మీ ఫ్రెండ్స్ అందరిలోకి సెటిల్ అయ్యారు అని చెప్పి. అలాగే ఈరోజు మీరు చెప్పిన సెషన్ అయితే ఎంత ఫెయిల్యూర్ అయితే అంత సక్సెస్. సక్సెస్ అవ్వాలంటే కూడా ఒక చిన్న ప్రయత్నం. మనం ఎందుకులే అని ఆగిపోకుండా చిన్న చిన్న ప్రయత్నాలే మనకి పెద్ద సక్సెస్‌ని తీసుకొస్తాయన్నమాట. దాన్ని నేను బిలీవ్ చేస్తాను మేడం. అలాగే సంకల్ప బలం అనేది గట్టిగా ఉంటే ఖచ్చితంగా అనుకున్నది మనం సాధించగలుగుతాం. అలాగే ఒక పాయింట్ నాలెడ్జ్‌ని బట్టి ఇన్‌కమ్ వచ్చిద్ది అని. ఇంకో విషయం ఎప్పుడు గూడా చేయలేను అనుకోకూడదు. చెయ్యొచ్చు, చెయ్యొచ్చు అనేదే మనం ఫీల్ అవ్వాలి. అది ఎంత పీవీ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడున్న పీవీని చూసి మనం భయపడకుండా ఏదైనా నేను చేయగలను అని అనుకుంటేనే మనం చేయగలుగుతాము. అలాగే మనం ఎవరైతే మనల్ని తీసుకొచ్చారో అప్‌లైన్స్ అనేవాళ్ళు ఉన్నా, లేకపోతే లైఫ్ లైన్స్ ఉన్నా, లేకపోయినా ఎవరున్నా లేకపోయినా ఈ బిజినెస్ నాది అని నేను నిలబడి చేసుకుంటే గనక ఇందులో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వచ్చు. ఎవరైతే తీసుకుంటారో అవకాశాన్ని పట్టుకొని నిలబడినోళ్ళే సక్సెస్ అవుతారు ఇందులో. అద్భుతం మేడం మీ సెషన్ అయితే. చాలా గ్రేట్ మేడం మీరు. మా అందరికి మీరు ఇన్‌స్పిరేషన్. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ సో మచ్ మేడం. మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు గూడా మంచి గ్రేట్ లీడర్ అన్నమాట. మీ మదర్ గూడా అందరికి ఇన్‌స్పిరేషన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరింకా మా టీమ్ కోసం ఇలాగే మంచి సెషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్ మేడం. మీ డ్రీమ్స్ కూడా ఫుల్‌ఫిల్ అవ్వాలని హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నాను మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే గోపిరాజ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రమణమ్మ మేడం ఉన్నారు. ఒక 2 మినిట్స్ రమణమ్మ మేడంతో కూడా మాట్లాడిచ్చింది సార్. నెక్స్ట్ మాట్లాడు. యెస్ సార్. గుడ్ మార్నింగ్ మేడం రమణమ్మ మేడం గారు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ గుడ్ మేడం. మార్నింగ్. థ్యాంక్ యూ మేడం ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. మైసెల్ఫ్ రమణమ్మ. నేను తుని నుంచి మాట్లాడుతున్నానండి. ప్రెజెంట్ క్రౌన్ డైరెక్టర్‌గా ఉన్నాను. ఈరోజు ఇప్పటివరకు జూమ్ సెషన్ ఇచ్చినటువంటి మేడము దేవి మేడం గారు వాళ్ళ మదర్‌నండి నేను. ఈరోజు మా పాపకు అవకాశం ఇచ్చిన మీకు చాలా చాలా కృతజ్ఞతలు. అలాగే ఇంత ఓపికగా విన్న ప్రతి లీడర్‌కి కూడా చాలా కృతజ్ఞతలండి. అయితే మనము చేయాల్సింది ఒకటేనండి. ఏదైతే మన అప్లయన్స్ మన కోసం ఇలాంటి టైంలో కూడా జూమ్ మీటింగ్‌లు పెట్టి ఎక్కడ గెస్ట్ ఉన్నారు, ఎవరున్నారు అని వెతికి మరీ మనకి వారి యొక్క గెస్ట్‌ల యొక్క నాలెడ్జ్ అలాగే వారి యొక్క అనుభవం మనకి ఇప్పించగలుగుతున్నారు అంటే అదంతా కూడా ఈ నేచర్ మనకి అప్లైన్ రూపంలో ఒక భగవంతుడిని మనకి ప్రసాదించినట్టేనండి. ప్రతి లీడర్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈరోజు తల్లిదండ్రులు మనకి జన్మనిస్తారు. మనకి విద్యాబుద్ధులు నేర్పిస్తారు. మనకి చాలా విషయాలు నేర్పిస్తారు. అయితే మనం ఒక స్థాయికొచ్చిన తర్వాత మనకంటూ మ్యారేజ్ చేసి ఈ రోజుతో నా బాధ్యతలు, విధులు అన్నీ కంప్లీట్ చేసుకున్నాను అని వారి పని వారు చేసుకుంటూ మన పని మనం చేసుకోమని వదులుతారు. కానీ మన అప్‌లైన్ అనేవారు ఏం చేస్తారంటే ఆహ్, ఇవ్ ఎప్పుడు కూడా అంటే మనది ఏ లెవెల్ ఉంది? మనకి టీమ్ ఎలాగుంది? ఎలా గ్రోత్ రావాలి? ఎలా టీమ్‌కి నాలెడ్జ్ ఇప్పించాలి? మనకి ఎలాగ చెక్కులు రావాలి?
మనకెప్పుడు కార్ ఇప్పించాలి, ఎప్పుడు హౌస్ ఇప్పించాలి, ఎప్పుడు మనకి లక్షాధికారిని చేయాలి అనే నిరంతరము కూడా మన అప్‌లైన్ దృష్టిలోకి గనక మనం వెళ్ళినట్లయితే, అప్‌లైన్ ఎప్పుడు ఆలోచిస్తూ మన డెవలప్‌మెంట్ కోరుకుంటూ, మనల్ని సపోర్ట్ చేస్తున్న ఏకైక వ్యక్తి నిరంతరం ఉన్నారు అంటే ఎవరైనా మన అప్‌లైనేనండి. అంటే వాళ్ళు ఎనీ టైము మన కోసమే ఆలోచిస్తారు. అయితే ఎప్పుడైనా చూడండి ఈ సిస్టమ్ ఎంత గొప్పదంటే, గౌతమ్ బాలి గారు మంచి ప్రొడక్ట్‌ని అందించారు. మంచి సిస్టమ్‌నిచ్చారు. మంచి నాలెడ్జ్‌ని ఇప్పిస్తున్నారు. అయితే గౌతమ్ బాలి గారు ఏ ముహూర్తంలో ఈ యొక్క కంపెనీని స్థాపించారో తెలీదు కానీ, ఆ యొక్క గొప్ప ముహూర్తమే ఈరోజు మనందరి జీవితాల్లో వెలుగొచ్చిందండి. ఆ వెలుగే ఫస్ట్ ఆరోగ్యమండి. అంటే ఈ భూప్రపంచంలో నేనే ఉన్నానండి. ఎప్పటికీ కూడా నాకు నయం కాలేనటువంటి ప్రాబ్లమ్స్ మోకాళ్ళ నొప్పులు. అంటే మన ప్రొడక్ట్ వాడడం వల్ల రిజల్టొచ్చి అది అందరికీ షేర్ చేసుకునే అవకాశం. అంటే మోకాళ్ళ నొప్పులనేది జీవితాంతం వాడిన చాలా మందికి చూడండి కాళ్ళు వంపులు కూడా పోతున్నాయి. కానీ నేను ఒక 6 మంత్స్ యూజ్ చేసేసరికి నాకు ఈరోజు నేను ఈ యొక్క ప్రొడక్ట్ పుణ్యమా అంట నేను కారు కూడా నడిపే అవకాశం నాకొచ్చింది. అంటే చూడండి నాకు లైఫ్ వచ్చినట్టే కదండీ! తల్లిదండ్రులు జన్మనిస్తే పునర్జన్మనిచ్చింది మన ప్రొడక్ట్ అండి. అలాగే నేను 4 ఇయర్స్ ఏమీ తినలేని పరిస్థితిలో గ్యాస్ట్రిక్ వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉండేదాన్ని. కానీ ఈరోజు మన అలోవెరా కాంబయోటిక్స్ వాడానండి. నోని వాడాను. ఈరోజు ఏదైనా తినగలుగుతున్నాను. ఆ ప్రొడక్టు ఇప్పుడు వాడకపోయినా సరే నాకు గ్యాస్ట్రిక్ కంట్రోల్‌లోకొచ్చి అన్నీ తినే అవకాశం ఈరోజు భగవంతుడు నాకు వెస్టీజ్ రూపంలో ప్రసాదించింది. అంటే చూడండి ఇదంతా కూడా హెల్త్ నేను తీసుకోవడమే కాకుండా ఎంతోమందికి ఈ అవకాశాన్ని పంచే అదృష్టం మనకు దక్కిందండి. అంటే ఇది ఎంత గొప్ప అవకాశమండి. అసలు ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి ఉద్యోగం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. ఇలాంటి రోజుల్లో మనం జీవిస్తున్న టైంలో మనకి మన అప్‌లైన్ ద్వారాగా మన తలుపు తట్టి, మన ఇంటి ముందుకు వచ్చి, మనకి వెస్టీజ్ అనే ఒక గొప్ప అవకాశాన్ని ప్రసాదించారు అంటే, ఆ రోజే మనకి అదృష్టం రోజు ఏదైనా ఉంది, మిరాకిల్ రోజు ఏదైనా ఉంది అంటే, అప్‌లైన్ మన ఇంటికొచ్చి ఈ యొక్క సిస్టమ్ గురించి చెప్పిన రోజేనండి. ఎందుకంటే నా అప్‌లైన్ మా ఇంటికొచ్చిన రోజు నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఎప్పటికీ మర్చిపోలేనండి. ఆ రోజు వచ్చారు, చెప్పారు. నేను వినలేదు కానీ, ఇప్పుడు జూమ్ ఇచ్చినటువంటి మా పాపే, "అమ్మా! ఈ ప్రొడక్ట్ నువ్వు వాడు. నువ్వు 4, 5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నావు. ఒక్కసారి వాడి చూస్తే, దాన్ని బట్టి నువ్వు బిజినెస్ చేయాలనుకుంటే చేద్దువు గానీ, లేదు అంటే ప్రొడక్ట్ వాడితే హెల్త్ అయినా వస్తుంది" అని అప్పుడు మా పాప బీటెక్ చదువుతున్న ఫస్ట్ ఇయర్ అండి. కానీ మా పాప చెప్పిన మాట నేను విని, ఓకే. వాడి చూద్దాము. 4 సంవత్సరాల నుంచి మందులు వాడుతూనే ఉన్నాను. ఇంగ్లీష్ మందులు తగ్గలేదు అని మా పాప చెప్పిన నిర్ణయం మేరకు నేను ఆ రోజు నిర్ణయం తీసుకొని చక్కగా ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేశానండి. ఈరోజు నాకు అదృష్టం ఆ రోజే స్టార్ట్ అయిందండి. అలా అందరికీ అదృష్టం స్టార్ట్ అయిన రోజు ఏదైనా ఉందంటే మనలో కూడా ఇప్పుడున్నటువంటి లీడర్స్ అందరూ కూడా తెలుసండి. అందరికీ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ క్యూర్ అయ్యి, లేదా వాళ్ళ ఫ్యామిలీలో కావచ్చు, బయట వాళ్ళకి ఇచ్చిన ద్వారా కావచ్చు, క్యూర్ అయిన తర్వాత మాత్రమే ఈరోజు సిస్టమ్‌లోకి కనెక్ట్ అవుతాం. అలా నేను కనెక్ట్ అయ్యానండి ఈరోజు. నా టీమ్‌లో ఎంతోమందికి ఈ యొక్క అవకాశాన్ని ప్రసాదించే అదృష్టం దక్కింది. రోజు వంటింటికే పరిమితం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యము, ఆదాయము తీసుకుంటూ ఏదైతే లేడీసు ఇంటి దగ్గరే ఉంటున్నటువంటి లేడీస్ ఎంతో మందికి ఈరోజు భర్తకి సపోర్ట్ చేసే, పిల్లల్ని మంచి భవిష్యత్తులో తీర్చిదిద్దే అదృష్టం, అవకాశం మనందరికీ దక్కిందండి. అంటే ఒక్క సంపాదన మీద ఈ రోజుల్లో బ్రతకడం అంటే చాలా కష్టమండి. అంటే పిల్లల చదువులు కావచ్చు, బయట ఖర్చులు కావచ్చు, అలాగే ఆరోగ్య సమస్యలు కావచ్చు, వీటన్నిటికి చూస్తే భర్తే తేవాలి, బాధ్యతంతా తన నెత్తి మీదే పెట్టాలి అంటే చాలా కష్టమండి. అలాంటి సిట్యుయేషన్‌లో మనకి లేడీస్‌కి నేను స్పెషల్‌గా చెప్పవలసింది ఏంటి అంటే, మనం ఏ పని చేసినా, ఎక్కడ ఉన్నా, ఉద్యోగం, వ్యాపారం, హౌస్ వైఫ్‌గా ఉన్నా సరే, ఈరోజు మనం చక్కగా మన పనంతా అయిపోయిన తర్వాత ప్రతిరోజు 1 అవర్, 2 అవర్స్ అయినా సరే, దీనిపైన మనస్ఫూర్తిగా ఫోకస్ పెడితే, రోజుకి 2-4 మీటింగులు చేసుకుంటూ, వాళ్ళకి లైఫ్‌నిస్తూ, మన ఫ్యామిలీకి భరోసానిస్తూ, మన భర్తకి సపోర్ట్ చేస్తూ, ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ, అమ్మానాన్నల్ని, అత్తయ్య, మావయ్యల్ని చక్కగా చూసుకుంటూ, మన పిల్లల్ని బంగారు భవిష్యత్తుగా
తీర్చిదిద్దే గొప్ప అదృష్టం ఏదైనా ఉంది అంటే వెస్టీజ్ అండి. సరైన నిర్ణయం తీసుకోండి. వెస్టీజ్ గురించి తెలియని వాళ్ళు ఇది ఫేక్ అంటారు, ఇది మోసం అంటారు, రేట్లెక్కువంటారు, ఈ ప్రొడక్ట్‌లు పని చేయవంటారు, ఇది అంతా రాంగ్ అంటారు. అప్లయన్స్ కోసమే మీ పైనున్న వాళ్ళే డెవలప్ అవుతారంటారు. ఇదిలా తిరగడం కరెక్ట్ కాదంటారు. ఎన్నో చెప్తారండి. వాళ్ళకి వెస్టీజ్‌లో లక్షలొస్తున్నాయా? వెస్టీజ్‌లో కారొచ్చిందా? వెస్టీజ్‌లో సక్సెస్ అయ్యారా? అది చూడండి. నిజంగా అలా సక్సెస్ అయిన వాళ్ళు ఇవేవి చెప్పరండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలు. అంటే సక్సెస్ కాలేని వాళ్ళే నెగెటివ్ చెప్తారండి. సక్సెస్ అయిన వాళ్ళు ఇలాగా అహర్నిశలు మన కోసం శ్రమిస్తారండి. అలాంటి మాటలు వినకుండా మన భవిష్యత్తును మార్చుకోవాలంటే మినిమమ్ 2 ఇయర్స్ మనకి టీమొచ్చినా రాకపోయినా, సక్సెస్ వచ్చినా రాకపోయినా మన అప్‌లైన్ చేయి పట్టుకొని ప్రతి మీటింగ్‌కి వెళుతూ నిరంతరము మనం మన కాళ్ళతో నడుస్తూ అప్‌లైన్ తలకాయతో పనిచేస్తే మన లైఫ్ మారుతుందండి. మీ అందరూ కూడా రానున్న కాలంలో మంచి భవిష్యత్తుని, మంచి ఆరోగ్యము, మంచి ఆదాయము, కారు, హౌసు, ఫారెన్ ట్రిప్స్ అన్నీ తీసుకున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు జూమ్ ఇచ్చినటువంటి దేవి మేడం గారు యూత్ ఐకాన్ అయ్యి చక్కగా మంచి తననుకున్న డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసుకున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా యొక్క డ్రీమ్స్ కూడా మీ అందరి బ్లెస్సింగ్స్‌తో ఫుల్‌ఫిల్ అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా. మేడం. ఆల్ థ్యాంక్ ది యూ. బెస్ట్ అండ్ విష్ వెళ్తమ్మా. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అమ్మ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ కమింగ్. థ్యాంక్ యూ మేడం. అండ్ బుల్లెట్ పాయింట్స్ మాకు మంచి పాయింట్స్ చెప్పారు. చాలా ఇన్స్పిరేషన్ అవుతాం మేడం మిమ్మల్ని చూసిన ప్రతిసారి కూడా. అట్లాగే ఒకే ఇంట్లో ఇద్దరు లీడర్స్ ఉండడం అనేది రేర్ గా జరుగుతుంది. ఇది మన వెస్టేజ్లో ఇప్పుడు మీ ద్వారా మనం ఏపీ తెలంగాణలో జరుగుతుంది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. అట్లాగే మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయి మేడం 100%. అలాగే దేవి మేడం గారు 100% యూత్ ఐకాన్ అవుతారు. అవి చాలా మందికి అనేక లక్షల మందికి యూత్ కి ఒక ఇన్స్పిరేషన్ గా మారుతారు మేడము. అది మాకు కనపడుతుంది. ఎందుకంటే మేడం బీటెక్ లోనే ఉండి కూడా స్టార్ట్ చేసి ఈ రోజు ఇంత సక్సెస్ తీసుకున్నారంటే రాబోయే రోజుల్లో వండర్స్ అనేది క్రియేట్ చేస్తారని మాకు అర్థమవుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం. రమణమ్మ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. గోపిరాజ్ సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రమణమ్మ మేడం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి ఒక 1 మినిట్. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఈ వెస్టీజ్ బిజినెస్‌లో అతి తక్కువ మంది అంటే కొద్ది మందిలో మీ వాయిస్ అండ్ మీ నేమ్ వినపడుతూ ఉండేది. అండ్ దొరబాబు సార్ ఎంటైర్ టీమ్ మొత్తంలో. ఒకరోజు తిరుపతి ఒక మీటింగ్ వచ్చాను. స్టార్టింగ్ ఆ టైం కొంచెం. విజయవాడ నుంచి తిరుపతి. కానీ మీరు తుని నుంచి తిరుపతి ఎంటైర్ విత్ టీమ్‌తో వచ్చారు. సో, ఆ రోజు ఇన్‌స్పైర్ అయ్యాను. మేడం ఎంత దూరం నుంచి వచ్చారంటే మనకి దూరం అంటే ఈ ఏపీయే కాదు ఇండియా మొత్తంలో ఎక్కడికైనా మనం తిరగొచ్చు అనే ఒక ఇన్‌స్పైర్ చేసిందనమాట నాకు ఆ జర్నీ. సో, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే మిమ్మల్ని చందు సార్ చెప్పినట్టు ఏ బిజినెస్ ప్రెజెంటేషన్‌లో తీసుకున్నా గూడా సో, స్టూడెంట్స్ దగ్గరికెళ్ళేసరికి అంటే మన దేవిశ్రీ మేడం గురించి గాని, ఒక నార్మల్‌గా వర్క్ చేస్తూ ఏదైనా అంటే హౌస్ వైఫ్స్‌గా ఉంటున్న వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు మీ గురించి గాని, అట్లా కొంతమంది లీడర్స్ గురించి మాట్లాడే వాళ్ళలో వన్ ఆఫ్ ద లీడర్స్ మీరు. అదొకటి. అట్లాగే టీమ్‌లోని చిన్న చిన్న కలహాలు, చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఎవరి టీమ్‌లో వాళ్ళకి. బట్ ఏమనుకుంటారంటే ఇక్కడ ఈగో చూపిస్తా ఉంటారు. మనకేంటి వీళ్ళకి చెప్పేదేంటి, ఈళ్ళని డెవలప్ చేసేది ఇట్లా ఉంటది. బట్ మా టీమ్ అనే ఏదైతే కొద్దిమంది లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉంటారనమాట. అంటే మీరు బాగా చేయండి మేడం డెవలప్ అవుతారు అనే లీడర్స్‌లో మా వరలక్ష్మి మేడంని మీరెప్పుడు ప్రోత్సహించడం. సో, మేడంకి సపోర్టెడ్‌గా ఉండడం, ఖమ్మం బూట్ క్యాంప్‌కి తీసుకొనెళ్ళడం ఇలాంటివి చాలా చేశారు మేడం. ఎప్పుడు కూడా మీకు హార్ట్‌ఫుల్‌గా మేము థాంక్స్ చెప్తూనే ఉంటాం. ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఒక చిన్న సాయం అనేది మర్చిపోలేనటువంటిదనమాట. సో, ఆ విషయంలో అయితే మీరు ఒక ముందడుగులో ఉన్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మా హెల్ప్ కావాలనుకున్నా గూడా ఎంటైర్ మా తరపున ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం రమణమ్మ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
అలాగే మాకు అద్భుతమైనటువంటి ఒక డైమండ్ లీడర్‌ని ఇచ్చారు. డైమండ్ డైరెక్టర్‌గా. సో, అట్లాగే దేవిశ్రీ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సో, నా పేరు వెరీ గుడ్ గోపిరాజు మార్నింగ్ మేడం. సార్. ఈ సిస్టమ్‌లో యాస్ ఎ క్రౌన్ డైరెక్టర్‌గా ఉన్నాను. సో, ఈరోజు మా టీమ్‌కి మీరిచ్చినటువంటి గోల్డెన్ అవార్డ్స్ అని చెప్పొచ్చు. మోటివేషన్ పరంగా గావచ్చు, మీ జర్నీ గావచ్చు, అమ్మగారే మా హీరో. సో, అమ్మగారే నాకు ఇన్‌స్పిరేషన్ అనే ఒక వర్డ్ ఏదైతే ఉందో, సో, అది వండర్‌ఫుల్ మేడం. ఎందుకంటే చాలామంది హీరోస్‌ని, వాళ్ళని రాజకీయ నాయకుల్ని ఇలా తీసుకుంటూ ఉంటారన్నమాట. అంటే వాళ్ళలో కూడా ఏదో ఒక పాయింట్ వాళ్ళకి నచ్చితేనే తీసుకుంటారు. సో, ఎందుకంటే ఒక హీరో స్టైల్‌ని చూసో, హీరో ఫైట్స్‌ని చూసో ఇట్లాగా వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటది. సో, అలాగే అమ్మగారిని చూస్తూ ఎదగటం. సో, అమ్మగారే నాకు హీరో అని చెప్పడం ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. సో, థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. లాస్ట్‌లో ఒకటి చెప్పారు. పేషెన్స్ ఈస్ ద పవర్. సో, ఈ బిజినెస్‌లో ఆ ఒక్కటుంటే చాలు. సో, మనం వెస్టీజ్‌లో సక్సెస్ అయ్యేదానికి అదొక మార్గం. సో, అలాంటియన్నీ అలవర్చుకొని యాస్ ఎ డైమండ్ డైరెక్టర్‌గా సో, యూత్ ఐకాన్ 100కి 100% అవుతాము అని చెప్తాం. అమ్మగారు చెప్పారు ఒక మాట, అయిపోయారు అని. సో, అది 100% మేడం. ఏదైతే మన యూనివర్స్‌కి అయిపోయాము అని ఫీల్ అవుతామో అయిపోతాం అంతే. సో, అది 100% మీకు మంచి లైఫ్ రావాలి వెస్టీజ్ తరపున. అలాగే మా టీమ్‌కి ఈరోజు అద్భుతమైనటువంటి సెషన్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. అలాగే మీ డ్రీమ్స్ అండ్ మీ గోల్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో, ఎప్పుడు అడిగినా కూడా మీరు మా టీమ్‌కి సో, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను మేడం. థాంక్ యూ దేవిశ్రీ మేడం. థాంక్ యూ అండ్ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్ సార్. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అట్లాగే థ్యాంక్ యూ సార్. భాగ్యలక్ష్మి థ్యాంక్ యూ మేడం. భాగ్యలక్ష్మి మేడం గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. మేడం ఎగ్జిట్ అయినట్టున్నారు భాగ్యలక్ష్మి మేడం గారు. ఓకే. భారతి మేడం గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. సంజు సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ దేవి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ ఆల్ లీడర్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. చాలా ఎక్సలెంట్‌గా సెషన్ ఇచ్చారు మేడం. మీరు ఎప్పుడు ఇచ్చినా కూడా మంచి వాల్యుబుల్ పాయింట్స్ అన్నీ కూడా మా అందరికీ చెప్పడం జరుగుద్దండి. మైసెల్ఫ్ భాగ్యలక్ష్మి. నేను బలభద్రపురం నుంచి మాట్లాడుతున్నానండి. దేవి మేడం గారు మా అప్లైనండి. నిజంగా మేడం రాణం మేడం గారు, దేవి మేడం గారు మా అప్లైన్ అయినందుకు మాకు చాలా హ్యాపీ అండి. నిజంగా వాళ్ళ యొక్క ఓర్పు, సహనం ప్రతి మనిషిని కూడా చాలా ప్రేమగా, ఆదరణగా చూస్తూ మా అందరికీ కూడా మంచి సపోర్ట్‌గా, మంచి మోటివేషన్‌గా మా అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ మేడం. మీ అండర్‌లో ఉన్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. నిజంగా చాలా వాల్యుబుల్ పాయింట్స్ అన్నది చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. మాకు ఇంత మంచి సెక్షన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ ఆల్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. భారతి మేడం గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ చందు సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ జయశ్రీ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం ఫస్ట్ మీరు ఒక స్టూడెంట్‌గా ఉంటూ ఇది ఎస్‌ఏ సిస్టమ్‌లో ఆపర్చునిటీ తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయము. ఏంటంటే స్టూడెంట్స్‌కి చదువుకున్న తర్వాత జాబ్ వేలోనే ఉంటుంది మైండ్ సెట్ అంతా కూడా. కానీ మీరు వెస్టేజ్ గురించి తెలుసుకుని మీ మా అమ్మగారు చేస్తూ ఉన్నప్పుడు ఆవిడని అబ్జర్వ్ చేస్తూ దీని గురించి కొంచెం ఎంతో కొంత తెలుసుకున్నారు కాబట్టి ఆపర్చునిటీని తీసుకోగలిగారు. అలాగే మీరు ఒక స్టూడెంట్ ఏజ్‌లో ఉన్నారు. మాకు కూడా మా టీమ్‌కి ఎప్పుడూ మోటివేషనల్ సెషన్స్ ఇస్తూ మాకు తులసి మేడం గారు ఉన్నారు. ఇందాక మాట్లాడారు. తను కూడా అంటే మీరేంటంటే ఒక స్టూడెంట్ ఏజ్‌లో ఉన్నవాళ్ళు ఒక బాధ్యత అనేది తీసుకోకపోయినా కూడా ఎవరు అడగరు, క్వెషన్ చెయ్యరు. కానీ అయినా కూడా మీరింత బాధ్యత తీసుకున్నారంటే మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాల్సింది ఏంటంటే మ్యారేజెస్ అయ్యి ఒక లైఫ్ లీడ్ చేస్తూ పిల్లలుండి ఒక బాధ్యత లైఫ్‌లో ఉన్న మేము ఇంకా గట్టిగా కమిట్మెంట్ తీసుకోవాలని అర్థమైంది మేడం. ఇంత చిన్న ఏజ్‌లోనే మీరింతగా కమిట్మెంట్ తీసుకున్నప్పుడు. ఇంకోటేంటంటే మీ అమ్మగారి గురించి చెప్పారు మీరు. ఇన్స్పిరేషన్ ఎవరంటే నా హీరో ఎవరంటే అమ్మ అని చెప్పారు. నిజంగా మనం చాలా వరకు అమ్మనే అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. చేసే పనులు గాని, వాళ్ళు హానెస్టీ అంటే
చేస్తున్నప్పుడు కొంతమంది మీరు చెప్పారు డ్వాక్రా ఇన్వెర్టర్‌గా ఉన్నప్పుడు అసలు ఏం తీసుకోకుండా, ఏం ఆశించకుండా వర్క్ చేసేవారని. నిజంగా ఒక వ్యక్తి అంత హానెస్టీగా ఉన్నప్పుడు మాత్రమే ఇన్స్పిరేషన్‌గా వ్యక్తిని తీసుకోగలమనమాట. అది అమ్మైనా, వేరెవరైనా సరే. ఇంకోటేంటంటే మనల్ని మనము క్వెషన్ చేసుకోవాలని చెప్పారు. నిజమే మేడం. కొంతమంది మనము ఈ వేలో వెళ్తున్నప్పుడు కొంచెం డీలా పడినప్పుడు అది కొంచెం ఏదో ఫీలింగ్‌లోకి వెళ్ళిపోతా ఉంటాము. అలాంటప్పుడు మనల్ని మనం క్వెషన్ చేసుకొని అంటే అసలు స్టార్టింగ్ నేను ఎందుకొచ్చాను? అసలు స్టార్టింగ్ నేను ఏమనుకునొచ్చాను? అని క్వెషన్ చేసుకున్నప్పుడు ఆన్సర్ ఖచ్చితంగా దొరుకుతుంది. దొరికినప్పుడు మనము ఇది గివ్ అప్ ఇవ్వడానికైతే అసలు ఇష్టపడమనమాట. అదైతే నిజమే మేడం. మనల్ని మనం క్వెషన్ చేసుకోవడం అనేది. నిజంగా నాకు హ్యాపీ ఏంటంటే, నేను సిల్వర్ అయినప్పుడు మీ చేతుల మీదుగానే సన్మానం జరిగింది నాకు జగ్గంపేటలో. నాకు చాలా హ్యాపీ అనిపించింది మేడం ఆ రోజు. నేను ఒక చిన్న మాట ఏంటంటే జగ్గంపేటలో మిమ్మల్ని ఫస్ట్ చూసాను నేను. ఒకసారి మీరు సెషన్ ఇచ్చారు. కానీ అప్పుడు ఫోటోలో అంటే వేరే ఒకసారి ఫస్ట్ టైమ్ చూడడం కదా బయట. నేనసలు మీరనుకోలేదు. ఎలా అంటే మేడం గారు డైమండ్ లెవెల్‌లో ఉండి అదే వేరెవరైనా అయితే ఒక చిన్న తెలిసిపోతుందనమాట. మేడం బిహేవియర్ దాన్ని బట్టి ఓహ్! మేడం ఇలా చేస్తున్నారంటే ఏ లెవెల్‌లో ఉన్నారో ఏంటో అనిపిస్తది చూడంగానే. కానీ మిమ్మల్ని చూడంగానే నాకనిపించిందేంటంటే స్టార్టింగ్ లెవెల్‌లో ఉన్నారనుకున్నాను నేను. అసలు డైమండ్ లెవెల్‌లో ఉన్నారని నేను అస్సలు అనుకోలేదు మేడం. కానీ అంత వినయంగా అంత ఒక సైడ్‌కి నించొని అంత వినయంగా ఉన్నారు మేడం. నాకు నిజంగా మేడంని స్పీచ్ ఇవ్వడానికి పిలిచి ఇలా రమణమ్మ మేడం గారు వాళ్ళ అమ్మాయి అనంగానే నాకప్పుడు బల్బు వెలిగింది. అబ్బో! ఈ అమ్మాయేనా అసలు ఇంత సక్సెస్ తీసుకొని ఉన్న అమ్మాయి నిజంగా ఎంత సింపుల్‌గా పక్కన నించున్నారు. ఎంత ఇది అనేసి ఒకటి అర్థమైంది. ఎదిగే కొద్దీ ఒదగడం అనే విషయం కూడా నేను చూసాక నాకప్పుడు అర్థమైంది మేడం. అలాగే నెక్స్ట్ మంత్‌లో కూడా ఆ రోజు మీ చేతుల మీదుగానే నేను సన్మానం చేయించుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత తునిలో మీ అమ్మగారు మీ ఇద్దరి చేతుల మీద కూడా గోల్డ్ డైరెక్టర్‌గా నేను సన్మానం తీసుకున్నాను. దానికి కూడా నిజంగా సో హ్యాపీ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మంచి సెషన్ ఇచ్చారు. నా పేరు భారతి. మా అప్లైనర్ మేడం వచ్చి వరలక్ష్మి మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇలాంటి సెషన్స్ ఇంకా మాకు చాలా ఇవ్వాలి. థ్యాంక్ యూ మేడం. అవన్నీ ఫుల్‌ఫిల్ అవ్వాలి మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. మీరు అనుకున్న లెవెల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఫైనల్‌గా వీఎంసీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వరలక్ష్మి మేడం గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ మీరు ఇచ్చిన సెక్షన్ చాలా బాగా చెప్పారు. మీరు ఇచ్చిన సెక్షన్ ఇవాళ చాలా బాగుంది మేడం. కానీ మీరు ఎంతో చదివి మన వెస్టేజ్లో చేస్తున్నందుకు కూడా నేను చాలా గర్వపడుతున్నాను మేడం. కానీ వెస్టేజ్లో ఎవరైనా చేయాలి అంటే అది ఇప్పుడు మనం ఏదైనా జాబ్ చేయాలి అంటే చదువు అనేది మనకు ఉండాలి. కానీ మనకి చదువు లేకపోయినా ఈ వెస్టేజ్‌లో చేసింది మనం ఒక జాబ్ చేసామన్న ఫీలింగ్ అనేది మనకు ఉంది మేడం తప్పకుండా. అలాగే వెస్టేజ్ గొప్పతనం ఏంటంటే మేడం కానీ నేను వెస్టేజ్‌లో జాయిన్ అవ్వడానికి కారణం కూడా మా అప్లైనర్ వచ్చి భారతి మేడం గారికి కూడా కంగ్రాట్స్ ఎక్కువగా చెప్పుకోవాలి మేడం నేనైతే. అలాగే నేను ఎక్కువగా పెయిన్ అనేది నాకు ఎక్కువగా వచ్చేది మేడం. కానీ నాకు పెయిన్ అనేది బాగా విపరీతంగా ఎక్కువగా వచ్చి ఎక్కడ యూజ్ అవ్వేది కాదు మేడం. కానీ నేను జాయిన్ అయిన 1 మంత్‌లోనే నాకు తీసుకున్నాను మేడం. అలాగే నాకు పెయిన్ అనేది కూడా చాలా నార్మల్‌గా కూల్ అయింది మేడం. అలాగే సెకండ్ మంత్ మా అత్తయ్య గారండి చాలా పెయిన్‌తో బాధపడి చాలా విపరీతంగా ఉండేవారు. అలాగే మా అత్తయ్య గారికి తీసుకున్నాను. నెక్స్ట్ మంత్ తీసుకున్న రిజల్ట్స్ అనేది తప్పకుండా వచ్చింది. ఆవిడ ఒక 10 మందికి చెప్పడం జరిగింది. అలాగే నాకు రిజల్ట్స్ వచ్చింది. మా కోడలు చేసింది అనేది కూడా ఒకరొకరికి చెప్తున్నారు. అలాగే చెప్పిన ప్రతి ఒక్కరు కూడా నాకు యూజ్ అవుతున్నారు. అదే మీ అత్తయ్య గారికి తీసామండి కదా! మాకు కావాలి అనే పాయింట్ కూడా నాకొచ్చింది. అలాగే మొత్తం అందరం మా ఇంట్లో వాళ్ళకే యూజ్ చేశాను. చేసిన తర్వాత బయట వాళ్ళకి యూజ్ చేయడం జరిగింది.
అలాగే ఏంటంటే మన వెస్టేజ్ గొప్పతనం ఏంటంటే హాస్పిటల్‌కి వెళ్తున్నాం కానీ ఇన్ని మందులు మాకు తగ్గట్లేదు. మీ వెస్టేజ్‌లో అంత పవర్ ఉన్నాయి ఏంటి? మాకిది ముందు ఎందుకు పరిచయం అవ్వలేదు? మీ ద్వారాగా మాకు పరిచయం అవుతుంది అనేది ఎక్కువగా నాకు మన వెస్టేజ్ పెట్టినందుకు సార్‌లకు కూడా చాలా బాగా ధన్యవాదములు చెప్పుకోవాలి. అలాగే నిజంగా ఈ వెస్టేజ్ అనేది మన గొప్పదనం తెలియచేస్తుంది. అలాగే మనం పేషెంట్‌లని నార్మల్‌గా కూల్ చేయండి మన వెస్టేజ్‌లోనే నార్మల్‌గా కూల్ చేస్తున్నాం. ఎందుకు అంటే నేను ఫీల్డ్‌కి కూడా వెళ్తున్నానండి. అలాగే ఫీల్డ్‌కెళ్ళినా ఒక ఇద్దరు యూత్ అవి అమ్మ మాకు ఎక్కడా తగ్గట్లేదు. మేము చాలా దిక్కుని వాడుతున్నాము. నాకు ఒక వెస్టేజ్ ఒక కూతురులాగా వచ్చావు. మాకు నార్మల్ చెయ్యమ్మా అనేసి అన్నారు. నేను తప్పకుండా చేస్తానండి. మీకు చేసిన నే నాకు ఏమీ వద్దండి. మీకు అంటే ఆమె ఒకటే మాట అన్నారండి. నాకు తగ్గితే నీకు చీర, జాకెట్టు పెడతాను అన్నారు. కానీ నాకు చీర, జాకెట్టు వద్దండి. మీకు కూల్ అవుతే ఒక 10 మందికి చెప్పండి. ఈ వేస్టేజ్‌లో మందులు పనిచేసాయని. ఒక 10 మందికి చెప్తే చాలు. మీరు బాగుపడి 10 మందికి చెప్తే చాలు. నాకదే ధైర్యం. కానీ నా వెస్టేజ్ పరువు నిలబెట్టాలి. ఈ వెస్టేజ్ గొప్పతనం నిలబెట్టాలని అన్నారు. అలాగే నేను ఈ వెస్టేజ్‌లో చేసినందుకు కూడా నాతో పాటు నా 10 మంది టీమ్‌ని కూడా అటెండ్ చేస్తాను. అలాగే నాతో పాటు స్పీచ్ బాక్ ఇప్పించాలన్నదే నా కోరిక మేడం. తప్పకుండా నా డ్రీమ్ ఏంటి కాదు. నేను 8% అవ్వాను. ఇప్పటికైతే నేను బ్రాంజ్ అవ్వాలని అంటే బ్రాంజ్‌కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నాను సార్. తప్పకుండా మీరు అనుకున్నది కూడా మేడం ఫుల్‌ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ మేడం ఇచ్చిన సెషన్ మీద ఫీడ్బ్యాక్ ఇవ్వండి. రిక్వెస్ట్ అందరికీ కూడా. థ్యాంక్ యూ లీడర్స్. అలాగే నాగేష్ సార్ మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేస్తారు. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. దివ్య మేడం, యూత్ ఐకాన్ గారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం బాగున్నారా? బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నా మేడం. సూపర్ సార్. సూపర్ మేడం. మిమ్మల్ని చూడటం, మీతో మాట్లాడటం కూడా మరి నేచర్ కనెక్ట్ చేసింది ఈ రోజున. మేము వరుసగా ఈ ఈ కార్తీక మాసాల్లో భజనలకు బిజీగా ఉన్నాం. మరి మా గురుగారు గోపిరాజ్ సార్ ఫోన్ చేశారు. అదృష్టం ఈ సెక్షన్ వినటం కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరు మీ హీరో మీ యొక్క తల్లిగారి గురించి చెప్పారు. అద్భుతం మేడం. తల్లిని మించిన దైవం లేదు. తల్లిని మించిన యోధురాలు లేదు. మన పుట్టుకే ఒక యుద్ధం చేసి మరి బయటకు వస్తాం మనం. అది మీరు ఎప్పుడు మాట్లాడినా పాజిటివ్ థింకింగ్ మరి మీ తల్లిగారి నుంచి వచ్చిందో, మరి ఆ భగవంతుడు బై బర్త్ మీకు ఇచ్చాడో, అద్భుతమైన పాజిటివ్‌గా ఉంటారు మీరు. ఎప్పుడు కూడా మీ యొక్క సెక్షన్స్ విన్నప్పుడు కూడా చాలామంది ఇన్‌స్పైర్ అవుతారు. ఎందుకంటే చాలామంది లీడర్లు ఉంటారు. వారి మాటలు నాలెడ్జ్ వరకే ఉంటాయి. మీరు మాట్లాడితే ఒక విందు భోజనం చేసిన కడుపు నిండా తిని తృప్తిగా కూర్చున్నట్టు ఉంటుంది. అంతటి అద్భుతమైన నాలెడ్జ్ అందిస్తారు మేడం. ఒక ప్రొడక్టే కాదు, బయట విషయాలే గాని మీ యొక్క డౌన్ లైన్స్ గురించి చెప్పారు. అద్భుతం మేడం. ఎప్పుడు కూడా పాజిటివ్, పాజిటివ్, పాజిటివ్ ఆలోచనలతో ఉంటే మనిషి ఎదుగుదల చాలా బావుంటుందని మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు మేడం. మరి ఇంత అద్భుతమైన నాలెడ్జ్‌ని అందించినందుకు ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలివ్వాలి. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవ్వాలి మేడం. అలాగే నా పేరు పర్సన్ నగేష్ అండి. మా అప్లైనర్ చందు సారు. ఈ వెస్టేజ్‌లో ఉన్నందుకు ప్రతి ఒక్కరు కూడా మనసా వాచా కర్మణ ఇది భగవంతుడిచ్చిన గొప్ప ఆపర్చునిటీ. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా వెస్టేజ్‌ని ఎవరు చిన్న చూపు చూసినా, ఎవరు చిన్నగా మాట్లాడినా కూడా మనసుకి ఎక్కడలేని కోపం, ఎక్కడలేని బాధ కలుగుతుంది. మరి మనకర్థమైంది వాళ్ళకి అర్థం కావట్లేదు. భగవంతుడా వీళ్ళకి మంచి బుద్ధినివ్వు, మంచి ఆలోచనలివ్వని కోరుకుంటాం మేడం. మీలాంటి వారు గొప్పవారు. మీలాంటి గొప్ప గొప్ప మాటలు విన్నందుకు నేచర్‌కి కృతజ్ఞతలు. మీకు కృతజ్ఞతలు మేడం. మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవ్వాలి. మీరనుకున్న ఒక చాలా మందికి బంగారం ఇష్టం. కానీ మీరు డైమండ్‌లో ఉన్నారు. మీరింకా క్రౌన్ అవ్వాలి. డీయూసీడీ అవ్వాలి. యూసీడీ అవ్వాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. గురూజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచి థ్యాంక్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే రాము సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. చందు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం వండర్ఫుల్ అండ్ మోటివేషన్ క్లాస్ ఇచ్చారు మేడం, బాగుంది మేడం. మీరు అన్నారు కదా మోటివేషన్ అనేది మనం బయట తీసుకోవడం కన్నా మనకి మనం మోటివేషన్ చేసుకుంటే అది శాశ్వతంగా ఉండిద్దని. ఎస్ మేడం, వాస్తవమే. మనం ఏదైనా మన మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ దేనికైనా మోటివేషన్ అనేది ఆ సరౌండింగ్స్లో బాగానే ఉంటుంది మేడం. కానీ మనం బయటకు వచ్చేసిన తర్వాత అది కొంచెం డౌన్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలన్నారు, అది కూడా చాలా పాయింట్ మేడం, బాగుంది. నెక్స్ట్ అనేది మనం ఏదైతే అనుకుంటామో దాన్ని స్క్రిప్ట్ చేయకుండా దాన్ని చిన్న ప్రయత్నమైనా చేస్తే మనకి బాగుంటుందని చెప్పేసి అన్నారు. పాయింట్ నచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా బాగుంది సెషను. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అట్లాగే వరలక్ష్మి మేడం గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, దేవి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. చాలా బాగుంది మేడం సెషన్. మంచి పాయింట్స్ అన్ని చెప్పారు. మాకు వాదించడం అసలు కరెక్ట్ కాదు, ఇది చెప్పారు మేడం స్టార్టింగ్. మేడం 100% వాదించడం 100% కరెక్ట్ కాదనమాట. ఇంకొకటి కొటేషన్స్ చాలా బాగున్నాయి మేడం. నువ్వు నమ్మిన పని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక, నీ సహనమే దానికి పెట్టుబడి. చాలా బాగుంది మేడం. సహనానికి నిజంగా చాలా పవర్ ఉంది. ఆ పవర్ తెలుసుకోవాలి అంటే, ఈ సహనానికి ఉన్న పవర్ తెలుసుకోవాలంటే దానికి కూడా సహనం ఉండాలి మేడం. నిజంగా మనల్ని మనం నమ్మితే మనల్ని ఎవరు ఆపలేరు. ఇవన్నీ కూడా చాలా మంచిగా చెప్పారు మేడం. అంటే ఇంకొకటి బాగా నచ్చింది, ఎలాంటి రిజెక్షన్స్ వచ్చినా సరే మనం ఎందుకు వచ్చామో అది మనం క్వశ్చన్ చేసుకోవాలి. అలా క్వశ్చన్ చేసుకున్నప్పుడు రిజెక్షన్స్ ఎదురైనప్పుడు మనం ఆగిపోవడం జరుగుతుంది. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకు వచ్చామో అది చూడాలి మనం. చాలా బాగుంది మేడం సెషన్ అయితే. చాలా ఎక్సలెంట్ గా ఉంది. మంచి మంచి పాయింట్స్ చెప్పారు. మీకు ఎప్పటికీ థ్యాంక్ఫుల్ గా ఉంటాను మేడం. చాలా థ్యాంక్ యూలు చెప్పాలి. మీకు ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే. ఎందుకంటే మీ టీం కాకపోయినా, నేను స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మీ టీం కాకపోయినా మీతో నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళడం గాని, అక్కడ అమ్మ తినిపించారు నన్ను దెబ్బలాడి, మీరు ఏంటి అసలు తినట్లేదు, తినాలి అని అమ్మ చేతితో తినిపించారు. నిజంగా ఆ రోజు నేను నేను స్నానం చేయలేదు మేడం. ఈరోజు శనివారం అంటే నేను వెంకన్న బాబుని అనుకోండి, తినాలి టైం అయిపోతుంది అని చెప్పి అమ్మ తినిపించారు. అమ్మ దగ్గరే పడుకోబెట్టుకున్నారు. మీరు కూడా నిజంగా మా అమ్మ పక్కన నిద్రపోయినట్టు ప్రశాంతంగా నిద్రపోయాను మేడం ఆ రోజు. మీరు కూడా నిద్ర మానేసి మరీ నన్ను సామర్లకోటలో దింపడం, ఇవన్నీ నేను ఎప్పటికీ మర్చిపోలేను మేడం. ఎప్పటికీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఏవైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ వెల్ మేడం. మీరు మంచి పొజిషన్‌లో ఉండాలని, మీ ఓపికే మిమ్మల్ని మంచి పొజిషన్‌లోకి తీసుకెళ్తది మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే శివసాయి లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్, చందు సార్. నేను వాళ్ళ గుడ్ మార్నింగ్ హస్బెండ్ సార్. అండి. నగేష్ సార్ మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ దేవి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు మేడం. మీ టెస్టిమనీ గురించి బాగా చెప్పారు మేడం. తర్వాత మీరు చెప్పిన 7 వండర్స్ కూడా అదే ఒక రోజులోనే అవి వాటికి గుర్తింపు అనేది రాదు. అవి పూర్తిగా కంప్లీట్ అయ్యి తర్వాత గుర్తింపు అనేది తర్వాత ఆటోమేటిక్గా అవే వస్తుంది. వెంటనే ఎవరికైనా కూడా మనం చేసే కష్టం వెంటనే గుర్తించడం అవ్వదు మేడం. అలాగే మన ఫీల్డ్లోకి వెళ్ళి
మన ప్రయత్నం మనం చేసిన తర్వాత కొన్నాళ్ళకి ఆటోమేటిక్‌గా మనస్ఫూర్తిగా మనం చేయగలిగితే ఆ ప్రయత్నం అనేది గుర్తింపుగా మారుతది మేడం. కొన్నాళ్ళకి అది చాలా బాగా నచ్చింది మేడం మీరు చెప్పిన పాయింట్. తర్వాత ఈ బుక్స్ గురించి కూడా చెప్పారు మేడం. బుక్స్ రీడింగ్ గాని యూ యూ కెన్ థింక్ హౌ హౌ కెన్ రీచ్ ఈ బుక్స్ గురించి కూడా చెప్పారు మేడం. అవి చదవటం వల్ల కూడా నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు మేడం. అదొక పాయింట్ బాగుంది మేడం. తర్వాత అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కళలు పడుకునేటప్పుడు కళలు కాదు, పడుకోనివ్వకుండా ఉండే కళలు అనేది కలండి. అవి మంచి సక్సెస్‌ని తీసుకొస్తాయనేది అందులో ఉంది మేడం మీనింగ్. అది బాగా నచ్చింది మేడం. తర్వాత ఈ మంత్ 4థ్ బ్రాంచ్ డైరెక్టర్‌గా ఉన్నా మేడం నేను. సన్మానం మీ రమణమ్మ గారు మీ మమ్మీ రమణమ్మ గారి మీద చేతుల మీద మీరు కూడా ఉన్నారు మేడం. చేతుల మీద అవ్వింది మేడం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం ఫస్ట్ టైం నేను. అలాగే మీ డ్రీమ్స్ కూడా ఫుల్‌ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నా మేడం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచి థ్యాంక్ ఫీడ్‌బ్యాక్ యూ ఇచ్చారు. సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. విష్ యూ వెల్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. అండ్ మేడం కూడా బ్లెస్సింగ్ ఇచ్చారు. లీడర్స్ మేడం చిన్న వయసులోనే పెద్ద అచీవ్‌మెంట్ చేశారు. అయినప్పటికీ కూడా మనకి ఏదైతే పాజిటివ్ వైబ్రేషన్స్ మనకి ఆవిడ మాటల ద్వారా మనకిస్తారో, మరి ఎవరో భయపడి చాలామంది ఫీడ్‌బ్యాక్ ఇవ్వకుండా ఉన్నారు. అందరూ మాట్లాడితేనే మీకు ఆ వైబ్రేషన్ ఏదైతే మేడం తీసుకున్న సక్సెస్ అదే విధంగా మనకు కూడా వస్తది. ఓకేనండి. డైరెక్ట్‌గా అన్‌మ్యూట్ చేసుకొనైనా సరే మాట్లాడొచ్చు. మాట్లాడండి. సార్ అట్లాగే మనకి ఈరోజు 18థ్ అనమాట. మనకి ఫ్రీ ప్రొడక్ట్ ఆఫర్ అనేది ఈరోజు క్లోజ్ అయిపోతుంది. సో మీరు ఏదన్నా బిజినెస్‌లో ఇంకా చేయాలి అనుకుంటే అది ఈ రోజుదే ఫైనల్ డేట్ పెట్టుకొని చేయండి. ఎందుకంటే రేపు మీరు ఎవరినైనా అప్రోచ్ అయినా కూడా ఓల్డ్ లీడర్స్‌ని ఆల్రెడీ ఫ్రీ ప్రొడక్ట్ రాదు కదా అంటారు వాళ్ళు. ఓకేనా? సో దాన్ని మీరు కన్విన్స్ చేయలేం మనం. ఫ్రీ ప్రొడక్ట్ రాపోయినా చేయండి అని మనం రేపు కన్విన్స్ చేయలేం. కానీ ఈ రోజు ఎంతైనా మనం వాళ్ళకి చెప్పొచ్చనమాట. ఇలా ఫ్రీ ప్రొడక్ట్ వస్తదని. అంటే ఈ రోజు ఉన్న ఆఫర్‌నే మనం కొద్దిగా గట్టిగా ప్రమోట్ చేస్తే సో మనం ఈ మంత్ ఎండింగ్‌లో అయ్యే బిజినెస్‌కి అది హెల్ప్ అవుతదనమాట. ఓకే లీడర్స్. ఫాస్ట్‌గా మీరు ఈ జూమ్ సెషన్ అయిపోయిన తర్వాత సో ఎవరైతే ఇంకా రీపర్చేజ్ పెండింగ్ ఉన్నాయో చూసుకొని అన్ని పేర్లు ఒక పేపర్ మీద రాసుకొని, ఆ పేపర్‌లో రాసుకున్న విధంగా ఫాలో అప్ చేయండి. సో అలా కాకుండా యాప్ ఓపెన్ చేసి మీరు ఒకటి ఇద్దరు లీడర్ గుర్తుపడినవి రాసేసి అడిగేసి మళ్ళీ ఆగిపోయిందిలే ఇంకా అనుకోవద్దండి. ఓకేనా? లిస్ట్ ఔట్ చేయండి. లిస్ట్ ఔట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆళ్ళందరికి కూడా సపోర్ట్ చేయాలి. చాలా మంది వాళ్ళ బిజీ వర్క్ షెడ్యూల్‌లో ఉంటారనమాట. ఇక్కడ ఫ్రీ ప్రొడక్ట్ అంటే ఇది ఈక్వల్ టు మనీ కదా! సో మన వల్ల మన లైఫ్ లైన్స్‌కి ఫ్రీ ప్రొడక్ట్ పోతుందని మనం ఫీల్ అవ్వాల. సో ఆ బాధ్యత మనదే కాబట్టి వాళ్ళకి గుర్తు చేయాల్సిన బాధ్యత మనకి ఉన్నాం. ఎందుకంటే మనం ఒక లీడర్‌గా ఉన్నాం కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాల. మన వల్ల కేవలం మనకు చిన్న ఒక ఫోన్ కాల్ వల్ల ఒక లీడర్‌కి ఒక రూ. 3000 రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్, ఒక రూ. 100 ఫ్రీ ప్రొడక్ట్, రూ. 200 ఫ్రీ ప్రొడక్ట్ మన వల్ల పోకూడదు వాళ్ళకి. సో ఆ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకొని రీపర్చేజ్ మీద ఫోకస్ పెట్టి వాళ్ళు క్లోజ్ చేయండి లీడర్స్. ఓకేనండి. సో అట్లాగే మనం మీటింగ్స్ గురించి మాట్లాడుకుందాం. 1 మినిట్. మేడం 1 మినిట్ మేడం. ఓకే సార్. సో మనకి నెల్లూరులో అగ్రికల్చర్ ట్రైనింగ్ ఉందండి. ఈ రోజున 18థ్ 10:30కి. సో మానస్ సార్‌తో ఉంటుంది. వండర్‌ఫుల్ సెషన్ ఉంటుందండి. మీకు నెల్లూరుకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ మీటింగ్ అటెండ్ చేపించండి. నేను గ్రూప్‌లో పోస్టర్ అనేది నేను షేర్ చేస్తాను. టౌన్ హాల్‌లో ఉంటది. గ్రౌండ్ ఫ్లోర్ వీఆర్‌సీ సెంటర్ నెల్లూరు అనమాట. అట్లాగే మనకి డిసెంబర్ 6, 7న మనకి గ్రేట్ న్యూస్ అండి ఇది. డిసెంబర్ 6, 7న మనకి మార్టేర్‌లో ఒక బూట్ క్యాంప్ జరుగుతుంది. దానికి వచ్చే లీడర్స్ మనం చూస్తే గనక మనం షాక్ అయిపోతాం. ఎవరంటే మోహన్ రావు సార్ అనమాట. సో పర్ మంత్ 22 lakhs. ఓకేనా? అండ్ గ్రేట్ లీడర్స్ 5 సార్. పర్ మంత్ 7 lakhs. అండ్ గ్రేట్ లీడర్స్ మిస్టర్ అండ్ మిసెస్ కవితామూర్తి మేడం 4.5 lakhs. అలాగే గ్రేట్ యూత్ ఐకాన్ లీడర్ చందు సార్. సో 5.25 lakhs. అట్లాగే మన కార్పొరేట్ ట్రైనర్ సో నందకిషోర్ సార్ అండ్ ఆనంద్ ప్రసాద్ గారు. చూడండి ఇది ఒక బంపర్ కాంబో అని చెప్పొచ్చు అనమాట. సో ఇంతమంది లీడర్స్ ఒకే స్టేజ్ మీద మనకి వాళ్ళ యొక్క నాలెడ్జ్‌ని మనకి షేర్ చేయడానికి సో డిసెంబర్ 6, 7న వస్తున్నారు. సో ఆ నాలెడ్జ్ మనం తీసుకుంటే మనం కూడా యాజ్ ఇట్ ఈస్‌గా అంత పెద్ద లీడర్లు అవ్వడానికి 100కి 100% అవకాశం ఉంది.
దీనికి ప్రతి ఒక్కళ్ళు కూడా అటెండ్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. సో ప్లాన్ చేసుకోండి అంతే. అంటే దూరము, టికెట్ రేటు అవి తీసి పక్కన పెట్టేసేయండి లీడర్స్. ఎందుకంటే సో మనం ఇంటి పక్కన మీటింగ్ అడిగినా కూడా ఒక్కోసారి మనం వెళ్ళం. ఓకేనా? సో వెళ్ళట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే దూరం మనకి ఇంపార్టెంట్ కాదు. ఓకేనా? సో దూరం తీసి పక్కన పెట్టండి అండ్ మనీ తీసి కూడా పక్కన పెట్టండి. సో మీటింగ్ వెళ్ళాలా వద్దనేది మాత్రం నిర్ణయించండి. ఓకేనా? ఆ టికెట్స్ కూడా ఎంత అవుతాయని మేము చెప్తాము. చూడు. శ్రీలత మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. ఓకేనండి. సో ఈరోజు చందు సార్, చందు గుడ్ మార్నింగ్ సార్, మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మాట్లాడండి. మార్నింగ్ మేడం. వెరీ మేడం గుడ్ మార్నింగ్ మేడం. చాలా మేడం బాగుంది మేడం. వాయిస్ మీ సెక్షన్ అన్ని కూడా పాజిటివ్ గా మాట్లాడు మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మంచి హలో సెక్షన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. చెప్పండి మేడం, వినిపిస్తుంది మేడం మీ వాయిస్. మేడం బాగా చెప్పారండి. ప్రతి పాయింట్ కూడా అట్లాగే ఏమన్నా కొన్ని ఎదురైనప్పుడు మనకి ఆగిపోవాలనే ఉద్దేశం, ఆలోచన వచ్చింది మేడం. కానీ అట్లాంటప్పుడు కూడా మనం అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం, ఎందుకు దీంట్లో జాయిన్ అయ్యాము, మనం ఏమన్నా ఎదురైనప్పుడు ఆగిపోకూడదు, ఓపికగా ఎదురు చూస్తే మంచి అవకాశం అనేది మనకి ఇస్తాడు భగవంతుడు అని చెప్పి మీరు చెప్పారండి. చాలా బాగుందండి సెక్షన్ అయితే. మీరు అంత చదువుకొని కూడా మరి ఏమి మొహమాటం లేకుండా ప్రతి పల్లెటూరుకి వెళ్ళి చెప్పే విధానం కానీ అన్ని కూడా చాలా బాగున్నాయి మేడం. చాలా ఇన్స్పిరేషన్ గా చెప్పారండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ మేడం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. అలాగే కొనవాలని కూడా అనుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. సిగ్నల్ ప్రాబ్లం. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేట్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. సో అట్లాగే లీడర్స్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఈ రోజున 18న ఆనంద్ ప్రసాద్ గారితో సిఎన్టీ ఏమి ఉండదండి. సార్ ట్రావెలింగ్ లో ఉంటారు. సో రేపు 19th అయితే మనకి ఆనంద్ ప్రసాద్ గారితో సిఎన్టీ వెంకటగిరిలో ఉందండి. వెంకటగిరి డిఎల్సిపిలో ఉంటుంది. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా వెంకటగిరిలో ఉంటే వాళ్ళని అక్కడ అటెండ్ చేయించండి. సిఎన్టీకి అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బేసిక్ మనకు ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది రావాలి. అది వస్తేనే మనం ఒక అడుగు ముందుకేసి ఎవరితోనో మాట్లాడడానికి అవకాశం ఉంది. అది ఈ రోజున ప్రతి ఒక్క రోజు కంపెనీ ఒక ట్రైనర్ని పెట్టి అతన్ని రాష్ట్రం మొత్తం తిప్పుతూ గ్యాప్ లేకుండా ట్రైనింగ్స్ ఇస్తుందంటే ఎవరి కోసం అంటే మన కోసం. ఓకేనా? సో మనం అనుకుంటాము అది మన కోసం కాదులే, కొత్త వాళ్ళ కోసం ఇంకొకరి కోసం అనుకుంటాం. కాదండి, మన కోసం. మనం అటెండ్ అవుతూ అందరిని అటెండ్ చేయించాలి. మనం ఏ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా అది మీటింగ్ మనం అటెండ్ అవుతూ అందరిని అటెండ్ చేయించాలండి. అది కంపెనీ పాలసీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. అట్లాగే మనకి ఎంత గ్రేట్ సెషన్ ఇచ్చిన మేడంకి ఒకసారి మనం అందరం కూడా పేరున కూడా మేడంకి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈ రోజు మాకు ఇంత గ్రేట్ సెషన్ ఇచ్చారు. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి అండ్ తొందరలోనే మీరు యూత్ ఐకాన్ అవ్వాలి. సో అలాగే మీలాంటి ఎంతో మంది లీడర్స్ మీరు ఇన్స్పిరేషన్ గా మారాలి. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అదే కొత్తగా జాయిన్ అయిన రామలక్ష్మి గారు మాట్లాడతారంట సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడిపించండి మేడం. మాట్లాడండి మేడం రామలక్ష్మి గారు. రామలక్ష్మి గారు మాట్లాడండి. మేడం కూడా ఉన్నారు. ఓకే మేడం. ఓకే, మేడం లెఫ్ట్ అయినట్టున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లీడర్స్. ఒకసారి మేడంకి అందరూ అన్మ్యూట్ చేసుకుని ఒకసారి థ్యాంక్స్ చెప్దాము. ఆ గ్రాట్యూడ్ అనేది మనం తెలపాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. గాడ్ బ్లెస్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం.